కాబట్టి ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని ఆ వాక్యాన్ని వివరించుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 17వ వచనం ఒకటి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 17వ వచనం. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. అందరూ కండ్లు మూసుకుని తలలు వంచి ప్రార్థనలు ఏకీవించండి. ప్రియక దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు నీ సన్నిధిలో జరిగిన దైవ ఆరాధన కొరకు నీకు స్తోత్రాలు. ఈ సమయమందు నీ వాక్యాన్ని వినగోరుతూ ఉండగా వాక్యమై ఉన్న మీరు మాతో మాట్లాడి వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మాకు తెలియచేయమని మంచి బోధకుడు త్వరగా రానయ్యున్న యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండమ్మా. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరువచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. పిల్లరా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో దేవుడు మనందరినీ కాచి కాపాడి దీవించి ఈ 11వ నెల చివరి ఆదివారం మరియు చివరి దినం మరి శ్రేష్టమైన ఆశీర్వాదపు దినాన్న ఆయన పాదాల యొద్దకు వచ్చే భాగ్యం దేవుడు అనుగ్రహించారు. అందు విషయంలో మొదటిగా దేవునికి కృతజ్ఞత వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఇప్పటి వరకు ఆయన ఆరాధించి ఆయన వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానమ్మా. అలాగే లైవ్ లోను, అలాగే ఆ తర్వాత మరలా రికార్డ్ అయిన మరి ఈ మెసేజ్ యూట్యూబ్ లోను చూస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. పిల్లర, మనము సిద్ధపాటు నెల చివరి ఆదివారం మరియు చివరి దినంలో ఉన్నాం. ఈ దినం గడిస్తే ఆనంద మాసంలో అడుగు పెడుతున్నాం. పిల్లరా, 12వ నెల అంటే మరి ఆనంద మాసం అని దైవజనులు పేరు పెట్టారు. అది ప్రభు జన్మను గురించి ధ్యానిస్తూ, ఆయన జన్మను గురించి స్తుతిస్తూ, ఆయన జన్మలో ఉన్న ఆశీర్వాదాలు అందుకునే గొప్ప నెల ఈ ఒక్కరోజు ఆగితే. కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే మనకి ఏ అవకాశం ఉందంటే సిద్ధబాటును గురించిన కొన్ని సంగతులు వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ నెలంతా కూడా మనం సిద్ధబాటు వాక్యాలు వింటూ వచ్చాం. ఈ రోజు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరికొన్ని మాటలు మనం విందాం. మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుండి గత వారము ఒక మాటను మనం చదువుకున్నాం. ప్రభు రాకడ గురించిన కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు, కొన్ని జాగ్రత్తలు చెబుతూ 3 సంగతులు ప్రభు చెప్పారని మనం చెప్పుకున్నాం కదండి. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చూస్తే 3 సంగతులు ఉన్నాయి. యోదయలో ఉండివాడు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండివాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండివాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. ఇవి ప్రభువు రాకడను గురించిన సంగతులు చెబుతూ ఇచ్చిన హెచ్చరికలు. ఇందులో మనం పోయిన వారము మొదటి మాట యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను అనే మాటను చెప్పుకున్నాం. ఏంటి కొండలు లేదా పర్వతాలు ఏంటి, ఆ శిఖరాలు ఏంటి? విశ్వాసులమైన మనం ఏ పర్వతానుభవం కలిగి ఉండాలి, వేటి వలన మనకి మేలో చాలా వివరంగా పోయిన వారం మన వాక్యంలో విన్నాం. ఇలా ఈరోజు రెండవ అంశమై ఉన్న మిద్దె మీద ఉండివాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు అనే మాట ఉంది కదండి. దానిలో నుండి కొన్ని సంగతులు మనం విందాం. నిజానికి ఈ వాక్యం నేను ఈ నెలలో ఆయా సభలకు వెళ్ళినప్పుడు, ఆయా పండగలకు వెళ్ళినప్పుడు చాలా చోట్ల చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ లైవ్ లో చూసే వాళ్ళు కొంతమంది మరి వారి సంఘాల్లో, వారి సభల్లో చెప్పాను కాబట్టి మరలా చెబుతున్నారేంటి అనుకోవచ్చు. అయితే బయట సంఘాల్లో, సభల్లో ఈ వాక్యం చెప్పారు. కానీ మన సంఘాల్లో ఈ వాక్యం చెప్పలేదు గనుక దీనిలో ఉన్న విషయాలు మీరు కూడా తెలుసుకోవాలని ఈ సమయం ముందు నేను చెబుతున్నాను. అలాగే యూట్యూబ్లో ఉందనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా సరే వినడానికి, బలపడడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత
ఒకవేళ ఇప్పుడు లైవ్‌లో చూస్తున్న వారు ఎవరైనా మీ సంఘాల్లో, మీ సభల్లో చెప్పాను కదా! అనే ఆలోచన మీరు కలిగి ఉండొద్దు గానీ, ఇది మరలా మరలా మనకు ఉపయోగపడుతుంది గాబట్టి, ఒక్కసారి వినండి. పొరపాటేమీ లేదు. దేవుని వాక్యం మరలా మరలా వినడం వలన దీవెనే అని తెలియచేస్తున్నాను. సరేనండి. ఇక్కడ ప్రభువు చెప్పిన మరి ఈ అనుభవాలు ఒకసారి గమనిస్తే, ఒక మాట మీకు ముందుగా చెప్పాలి. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనము కేవలం అక్షరార్థంగానే తీసుకుంటే దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. ఏమండి? అక్షరార్థముగా ఉన్న వాటిని ఆత్మీయ అర్థాలు తీసుకోవాలి. కొన్ని విషయాలు అక్షరార్థంగా తీసుకుంటే ఉపయోగం లేదు. ఉదాహరణకి ఇక్కడున్న మాట చూస్తే, మిద్దె మీద ఉండేవాడు క్రిందకి దిగకూడదు అంటే, మరి ఆ మిద్దె మీదే ఎప్పుడు ఉండిపోవాలా? ఆ మిద్దె మీద నుంచి కిందకి దిగకూడదా అనిపిస్తది. కానీ ప్రభువు ఉపయోగించిన ఈ మాటలు అక్షరార్థం కాదు గానీ, ఆత్మీయ అర్థాన్ని సూచిస్తాయి. మొన్న కూడా మనం విన్నాం. కొండలకు పారిపోండి అన్నారు గదా! కొండలకు పారిపోయి అక్కడే ఉండిపోవాలా అనే అర్థం కాదది. ఆ పర్వతాల మీద ఏ ఆత్మీయ అనుభవం ఉందో, ఆ అనుభవాన్ని సంపాదించుకుని సిద్ధపడాలి అనే అర్థం ఇస్తదమాట. అలాగే మిథ్య అనుభవం గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. నిజానికి మిథ్యె అంటే ఏమిటంటే, గృహానికి ఉన్న ఎత్తైన స్థలము, పైనున్న స్థలం అని అర్థం. ఇప్పుడైతే మిద్దెలు లేవు. ఒకప్పుడు ప్రతి ఇంటికి మిద్దెలుంటూ ఉండేవి. కానీ ఇప్పుడు మిద్దెలు ఎలా మారిపోయాయంటే మేడలుగా మారిపోయాయి. అవే భవనాలుగా మారిపోయాయి. అందుకే బైబిల్ గ్రంథంలో మిద్దె అనే మాట కనబడినా, లేదా మేడగది అనే మాట కనబడినా, పై అంతస్తు అనే మాట కనబడినా, ఇవన్నీ ఒకే అర్థం ఇస్తాయన్నమాట. ఏంటి దీని అర్థం అంటే, మిద్దె అంటే పై అంతస్తు. ఇంటికి పైనున్న స్థలం అని అర్థం. అంటే ఉన్నతమైన అనుభవాలు అని గమనించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా చాలా మిథ్య అనుభవాలు, మేడగది అనుభవాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం వాక్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఒక 7 మిథ్య అనుభవాలు మనం విందాం. ఈ అనుభవాలు ఏంటి? ఏ మిద్దె మీద నుంచి దిగకూడదు అనేది జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇవి వినే ముందు మరో పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే అసలు ఈ చెబుతున్న మిథ్య అనుభవాలు మనలో ఉన్నాయా? లేవా? ముందు పరీక్షించుకోవాల్సింది ఏంటి? బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ ఆత్మీయ అనుభవం గురించి చెబుతున్నా, ఈ అనుభవం నాలో ఉందా? లేదా? మొదట పరీక్షించుకోవాలి. ఉంది అని తెలిసిందనుకోండి, ఆ అనుభవాన్ని పోగొట్టుకోకుండా, ఆ అనుభవంలో నుంచి దిగిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రెండోది. మూడోదేంటంటే, ఒకవేళ చెబుతున్న ఆత్మీయ అనుభవం గాని మనలో లేదనుకోండి, ఏ ప్రయత్నం చేయాలి? చెప్పండమ్మా? ఆ అనుభవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. నాలో ఈ అనుభవం లేదు తండ్రి, నాకు కావాలి అనుభవం, నాకు దయచేయండని ఎవరికి వారు సిద్ధపడాలన్నమాట. కనుక 3 విషయాలేంటి? మనం వినే ఆత్మీయ అనుభవాలు ఉన్నయా? లేదా? పరీక్ష చేసుకోవాలి. ఉంది అని తెలిసిందనుకోండి, దాన్ని నిలవబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేదు అని తెలిసిందనుకోండి, దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈరోజు మీకు 7 మిథ్య అనుభవాలు చెబుతున్నాను. అమ్మా! వీటిని మనం కలిగి ఉన్నామా? లేదా? ముందు పరీక్షించుకోండి. కలిగి ఉంటే దాని నుంచి దిగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ లేవు అనిపించిందనుకోండి, వాటిని సంపాదించుకుంటే ఆ మిథ్య అనుభవంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వింటున్నారా? నిజానికి ఇవన్నీ బహు వివరంగా గాని చెప్పుకుంటే చాలా సమయం పడతది గానీ, మనకున్న కొద్ది సమయంలోనే వీటిని మీకు జ్ఞాపకం జేస్తాను. మీరు బైబిల్ గ్రంథాలు దగ్గర పెట్టుకోండి. వీళ్ళారా చదువుతున్న వాక్యాలు మీరు శ్రద్ధగా మీరు చూచి చదవగలిగితే దాని నుండి చాలా అనుభవాలు మనకొస్తాయి. సరే. ముందే మీకు చెప్పాను. మిథ్యె అంటే ఉన్నతమైన స్థలము. ఉన్నతమైన అనుభవము. ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మొదటి మిథ్య ఏమిటంటే అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం చదివితే అక్కడ వ్రాయబడిన మాటల్లో మనకేం కనబడుతుందంటే, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమును సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. ఇలా చూడండమ్మా. వాక్యం చదవడం అయిపోయిన వెంటనే నా వైపు చూడండి. పగలు 12 గంటల సమయంలో పేతురు గారు ఒక మిద్దె మీదకి వెళ్తున్నారు. ఇక్కడ ఒక మిద్దె కనబడుతుంది. ఈ మిద్దె మీద పేతురు గారు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అది మధ్యాహ్నం 12 గంటలకి. ఏం చేయడానికి వెళ్లారు చెప్పండమ్మా? అందరూ చెప్పాలి. ఏం చేయడానికి వెళ్లారు? ప్రార్థన చేయడానికి వెళ్లారు. అంటే ప్రార్థన చేయడానికి పేతురు గారు ఎన్నుకున్న స్థలం ఏంటంటే ఒక మిద్దె. కాబట్టి నేను చెబుతున్నాను మొదటి మిథ్య అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవము. ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే
ఈ ప్రార్థన అనుభవము ఉన్నదా లేదా పరీక్షించుకోవాలి. మరి మీరు అనొచ్చు, అయ్యగారు మాకు ప్రార్థన అనుభవం ఎందుకు లేదండి? మా ప్రార్థన అనుభవం మరి ఉంది కాబట్టే కదా మందిరానికి వచ్చామంటున్నారు. మంచిదే. అయితే నేను అంటున్నాను, ప్రార్థన అనుభవం ఉంది సరే, మన ప్రార్థన అనుభవం ఎంత ఉంది అమ్మా? ఎంతవరకు మన ప్రార్థన అనుభవం అంటే, ఒక మాట చెబుతున్నాను వినండి. చాలా మంది ప్రార్థన అనుభవం ఏంటంటే, ఏడాదికొక్కసారి ప్రార్థన చేసుకునే వారు ఉన్నారు. తెలుసా మీకు? అంటే ఎప్పుడో తెలుసండి? కొన్ని ప్రత్యేకమైన పండగల సమయంలోనే మందిరానికి వస్తారు. లేదంటే ఆ కూటానికి వస్తారు. ఆ రోజే వారి ప్రార్థన. మరలా జీవితంలో ఏడాదిలో అసలు ప్రార్థనే ఉండదు. ఈ ప్రార్థన అనుభవం సరైందా చెప్పండమ్మా? ఏడాదికొకసారి ప్రార్థన కాదు. కొంతమందికి నెలకొకసారి ప్రార్థన అనుభవం. అదెప్పుడు చెప్పండి? ప్రతి నెల మొదటి ఆదివారం సంస్కార బిందు కోసం వస్తారు. ఆ రోజే ప్రార్థన చేసుకుంటారు. సరిపోతుందా చెప్పండి నెలకొకసారి ప్రార్థన? చాలు. కొంతమందికి వారానికి ఒక్కసారే ప్రార్థన. అదెప్పుడో తెలుసండి? వస్తే శుక్రవారం, లేకపోతే ఆదివారం. ఆ రోజే ప్రార్థన చేసుకుంటారు. ఆ రోజు తప్పితే మిగిలిన రోజుల్లో ప్రార్థన ఉండదు. నేను అడుగుతున్న ప్రశ్న, వారానికి ఒకసారో, నెలకొకసారో, సంవత్సరానికి ఒకసారో ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన అనుభవం నిజమైన సరి అయిన ప్రార్థన అనుభవమేనా? ఆలోచించి చెప్పండి. కాదు కదా! ప్రార్థన అనుభవం అంటే అనుదినము ప్రార్థన చేయగలగాలి. గత వారం చెప్పిన వాక్యం మీలో ఎంతమంది గుర్తుందో, పర్వతాల గురించి చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు కూడా పిల్లరా మరి ఆయన ప్రార్థనానుభవం కలిగిన వారై ఒలీవల కొండ మీదకి ఎప్పుడు వెళ్ళేవారటండి? గుర్తుందా ఎవరికైనా? ప్రతి దినము సాయంకాలం అయ్యేసరికి ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థనలో ఉండి మరలా ఉదయమే మందిరానికి వచ్చి పరిచర్య చేసేవారు. అమ్మా, యేసు ప్రభువారి ప్రార్థనానుభవం ఏంటి? ఎన్ని రోజులకోసారి? ప్రతిరోజు ప్రార్థనే. రాత్రంతా ప్రార్థనే. ఒకవేళ ఆయనకిలాగా మనం రాత్రంతా ప్రార్థన చేయలేకపోవచ్చు. చేయలేం కూడా చెప్పాలంటే. కనీసం రోజులో ఒక గంట సమయమైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం వీలు చేసుకోవాలండి. కొందరు భక్తులున్నారు బైబిల్ గ్రంథంలో. వారి ప్రార్థన అనుభవాలు చాలా ఉన్నతమైనవి. వీళ్ళరా 7 మార్లు ప్రార్థించి స్తుతించిన వారున్నారు. 3 మార్లు ప్రార్థించి స్తుతించిన వారు కూడా ఉన్నారు. వారు పని పాట లేని వారు కాదండి. గనులు. దావీదు గారు రోజుకి 7 సార్లు స్తుతించేవారట. మహారాజు అయ్యుండి కూడా. అలాగే మనం వినబోతున్నాం దానియేలు గారి గురించి వింటాం. రెండో మిద్దె అనుభవంలో. ఆయన 3 సార్లు స్తుతించే అనుభవం కలిగిన వారు ఉన్నారండి. చూడండి, గనులైన దైవజనులందరూ కూడా ప్రతి దినము కూడా ప్రార్థించే అనుభవాలు కలిగిన వారై ఉన్నారు. కనుక మొదటి మిద్దె అనుభవం ఏంటంటే ప్రార్థన అనే మిద్దె. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థన అనే మిద్దె మీద నుంచి మనం ఏం చేయకూడదు? దిగకూడదు. మనలో చాలా మందికి ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటది. అయితే కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? నీరసంగా ఉందనో, పని ఎక్కువగా ఉందనో, ఏవండి సమయము లేదనో, ఒక్కొక్క రోజు ప్రార్థన చేయడం మానేస్తా ఉంటారు. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయడం మానేసావో, ఆ రోజు నువ్వేం చేసినట్టు? ఆ మిద్దె మీద నుంచి దిగిపోయినట్టే. దిగిపోవడం ప్రమాదమా కాదా చెప్పండి? దిగిపోవడం వల్ల ప్రమాదం. ప్రభు అందుకే అన్నారు, దిగకూడదు అని ప్రత్యేకంగా చెప్పారు. దిగిపోవడం వల్ల ఎంతో నష్టం ప్రియులారా. మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఏమండి? మరి ఆయన యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగిపోయాడండి. ఆయన దిగిపోవడం వలన దొంగల చేతిలో చిక్కాడని లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. 30, 39 వచనాల్లో మనకు కనబడుతుంది. ఆయన ఏం చేశాడంటే యెరూషలేము నుండి యెరికోకి దిగిపోయాడు. యెరూషలేము దేవుని మందిరమున్న దేవ పట్టణం అది. ఆశీర్వదించబడిన పట్టణం. దీవించిన పట్టణం. ఆ పట్టణము నుండి శపించబడిన యెరికో పట్టణానికి దిగిపోయాడు. దిగిపోవడం వలన ఆయన ఎవరి చేతిలో పడ్డాడో తెలుసండి? దొంగల చేతిలో పడ్డాడు. వారు అతని కొరప్రాణం పోయే వరకు కొట్టి బట్టలు కూడా దోచుకుని వెళ్ళిపోయారు. కాబట్టి వినండి, దిగిపోవడం ప్రమాదం. దిగిపోవడం వల్ల నష్టం. కాబట్టి వినండి, మిద్దె మీద నుంచి దిగొద్దన్నారు కదా! అంటే ఏ రోజుకి ఆ రోజు ఏ అనుభవంలోంచి దిగకూడదు మనం? ప్రార్థన చేసుకునే అనుభవం నుంచి దిగకూడదు. అసలు చాలా మందికి ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియని భక్తి జీవితం చేస్తున్నారండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, బాప్తిసాలు తీసుకున్న వారే, ఆయా సమయాల్లో మందిరానికి వచ్చేవాళ్ళే. అసలు ప్రార్థన అంటే ఏంటో కూడా గ్రహించడం లేదు. నేను చాలా క్లుప్తంగా ఒక మాట చెబుతున్నాను. అసలు ప్రార్థన అంటే ఏంటో తెలుసండి? మనల్ని సృజించి, మనల్ని రక్షించి, మనల్ని సిద్ధపరుస్తూ ఉన్న మన దేవునితో మాట్లాడడమే ప్రార్థన. వింటున్నారా?
దేవునితో మాట్లాడే పనిని ఏమంటారు? ప్రార్థన అంటారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం లేదంటే ఎవరితో మాట్లాడలేకపోతున్నావు? దేవునితో మాట్లాడలేకపోతున్నావు. నీవు దేవునితో మాట్లాడడం లేదు అంటే, దేవునికి నీకు మధ్య ఏమి లేనట్టు చెప్పండి? సంబంధం లేనట్టే. అప్పుడప్పుడు కొంతమంది మనల్ని అంటారు, "వాళ్ళు కూడా మీ బంధువులే గదండీ!" అంటే మనం ఏమంటాం తెలుసండి? "మా బంధువులే గాని వారికి మాకు ఏమి లేవండి, మాటలు లేవంటారు." అన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఈ మాట? అమ్మా అంటాం చాలా సార్లు. "వారు మా బంధువులే, మాకు బాగా తెలిసినోళ్ళే కానీ వాళ్ళకి మాకు ఏమి లేవు, మాటలు లేవు." మాటలు లేవంటే బంధం ఉన్నట్టేనా? సంబంధం ఉన్నట్టేనా? ఒక మనిషితో మనకి మాటలు లేకపోతే ఎలాగున వారికి మనకి సంబంధం లేదో, దేవునికి మనకి మధ్య మాటలు లేకపోతే, ఆయనకి మనకి మధ్య సంబంధం లేనట్టే. అంటే ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉండదో, వాళ్ళకి దేవునికి ఏ సంబంధము లేదు. ఓ మాట చెబుతున్నాను. సహజంగా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం ఎప్పుడెప్పుడు మాట్లాడుతాం చెప్పండమ్మా? మనకి బాగా ఇష్టమైన బంధువు ఎవరో ఉన్నారండి. లేదా మనకు బాగా ఇష్టమైన స్నేహితుడు ఎవరో ఉన్నారు కదా! ప్రతి ఒక్కళ్ళకి ఉంటారు కదా! ఇష్టమైన వాళ్ళు ఎవరో ఒకళ్ళుంటారు. నాకెవ్వరు ఇష్టం లేరన్న వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, వాళ్ళు మానవ జాతిలో ఉండాల్సినోళ్ళు కాదుమాట. మానవ జాతిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఎవరో ఒకరిని ఇష్టపడతారు. అమ్మా! భార్యనో, భర్తనో లేకపోతే అంటే సొంతోళ్ళనమ్మా బయటోళ్ళు కాదు. కాబట్టి బయటోళ్ళని కాదు ఇష్టపడరు. మరి సొంత భార్య అంటే ఇష్టమైన వాళ్ళుంటారు. అందుకే ఎక్కువ భార్యతో మాట్లాడుతూ ఉంటారు. సొంత భర్త అంటే ఇష్టం ఉంటది కొంతమందికి. భర్తతో ఎక్కువ మాట్లాడుతుంటాం. పిల్లలంటే ఎక్కువ ఇష్టమవుతది. వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది స్నేహితులంటే ఇష్టమవుతది. వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎప్పుడెప్పుడు మాట్లాడతామండి? సంవత్సరానికోసారి మాట్లాడితే ఇష్టమైనట్టేనా? నెలకొకసారి మాట్లాడితే ఇష్టమైనట్టేనా? చెప్పాలి నాకు. వారానికి ఒకసారి మాట్లాడితే ఇష్టమైనట్టా? బాగా ఇష్టమైన వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతాం చెప్పండి? ప్రతిరోజు మాట్లాడతాం. ప్రతిరోజు ఒక్కసారి గాదు మళ్ళీ. సమయము దొరికినప్పుడల్లా ఏం చేస్తాం చెప్పండి? టైం దొరికిందంటే చాలు, ఒకవేళ మన దగ్గరలో ఉన్నారనుకోండి, కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ దూరంలో ఉన్నారనుకోండి, మనకో సాధనం ఉంది కదండీ! ఎంతసేపు మాట్లాడినా అన్‌లిమిటెడ్ అవును గదా! అన్‌లిమిటెడ్ మనకిప్పుడు. కాబట్టి నువ్వు ఎంతసేపు మాట్లాడు. అది హీటెక్కి పేలిపోవాలేమో గానీ, మనం మాత్రం దాన్ని వదలం. ఏంటది? సెల్ ఫోను కదండీ! ఇప్పుడు అన్‌లిమిటెడ్ ఆఫర్‌లు కాబట్టి ఎంతసేపైనా మాట్లాడుకుంటున్నాం. అంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళతో ఎంతసేపైనా అది ఇష్టం లేనోళ్ళు ఫోను చేశారనుకోండి, ఒక్కోసారి ఫోను కూడా ఎత్తం. అప్పుడప్పుడు కొంతమంది నా ఫోను కూడా ఎత్తట్లేదు. ఓహో! నేనంటే ఇష్టం లేదేమో అనుకున్నా. కొంతమంది అయ్యగారు ఈ నంబర్ లేదండి అంటున్నారు. మనకు కావాల్సిన వాళ్ళ నంబర్‌లు ఎక్కడుండాలి చెప్పండి? మనకు కొంతమందంట కొత్తగా నంబర్ ఏదైనా వత్తేనే ఫోన్ ఎత్తట్లేదటండి. మనోళ్ళు కొంతమంది అయ్యగారు పలానోళ్ళు ఫోన్ చేశాను ఫోన్ ఎత్తట్లేదు. మీరైనా చెప్పండి. ఏం బాబు ఎత్తలేదంటే, కొత్త నంబర్ అని ఎత్తట్లేదు అంటున్నారు. కొత్త నంబర్ అని నువ్వు ఎత్తట్లేదంటే ఏదో తేడా ఉందన్నమాట. ఏంటి తేడా? అది కాబట్టి నీకేదో భయముంది. నీకు అమ్మా అందరూ తెలిసిన నంబర్‌లతోనే ఫోన్ చేస్తారా? సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను. ఏదో అవసరం వస్తది. సొంత ఫోన్ పనిచేయదు. ఎవరో ఒకరి ఫోన్‌తో ఫోన్ చేస్తాం. ఫోన్ చేసినప్పుడు ఏం చేయాలి? ఎత్తాలి కదా! అంటే కొన్ని రకాల భయాలున్న వాళ్ళండి ఎత్తట్లేదు. కాబట్టి నీకు అలాంటి భయాలేమి ఉండకూడదు. కాబట్టి ఎవరు ఫోన్ చేసినా ఎత్తండి, మాట్లాడండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి తప్పేముంది. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనకిష్టమైన వారి నంబర్‌లు మన దగ్గర పెట్టుకొని ఏం చేస్తాం? మాట్లాడతాం కదా! అలాగే నేను అంటున్నాను. దేవుడు మనకిష్టమైతే మనం కూడా దేవునితో ఎప్పుడు మాట్లాడతాం చెప్పండి? చెప్పండి. రోజు మాట్లాడాలి కదా! ఈరోజు నువ్వు రోజు ప్రార్థన చేయడం లేదంటే, మనుష్యులపై ఉన్న ఇష్టం ఎవరి మీద లేదు నీకు? దేవుని మీద లేదేమో జాగ్రత్త. నిజంగా నువ్వు దేవుని ఇష్టపడితే, నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటావు. సమయం దొరికినప్పుడల్లా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతావు. కనుక మొదటి మిద్దె ప్రార్థన గురించి చెప్పాలంటే 2, 3 గంటలు చెప్పుకోవచ్చు మనం. బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రార్థనలున్నాయి. కనుక మనకింకా కొన్ని మిద్దెలున్నాయి. కాబట్టి నేను ప్రార్థన అనే మిద్దెను ముగిస్తున్నాను. అమ్మా! మొదటి మిద్దె ఏమిటంటే ప్రార్థన. దైవజనులు, భక్తులు ప్రార్థనానుభవం కలిగి ఎన్నో విషయాలు బైబిల్‌లో వ్రాస్తారు. మన దైవజనులు కూడా అనుభవాల్లో ఎన్నో ప్రార్థనానుభవాలు ఉన్నాయి. కనుక ఒకటే ప్రార్థన చేశాము అంటే ఎవరి మీద ఆధారపడినట్టు? ఏదైనా ఒక విషయంలో ప్రార్థన చేశామంటే ఎవరి మీద ఆధారపడినట్టు? దేవుని మీద ఆధారపడినట్టు. నువ్వు ప్రార్థన చేయడం లేదంటే దేవుని మీద ఆధారపడతలేదన్నమాట. కొంతమందిని నేను గమనిస్తా ఉంటాను. ఎంత కష్టమైన పరిస్థితొచ్చినా, ఎంత క్లిష్టమైన పరిస్థితొచ్చినా అసలు ప్రార్థనే చేయించుకోరండి. అసల ప్రార్థన చేసుకోరు కూడా వాళ్ళు. నాకనిపిస్తది ఏంటి వీళ్ళ మొండితనం? ప్రార్థన చేసుకోవాలి గదా! అవసరమైతే అవకాశం ఉంటే దైవజనులతో కూడా ఏం చేయాలండి? ప్రార్థన చేయించుకోవాలి. దేవుడు దైవజనులిచ్చింది అందుకే కదమ్మా! మన కొరకు ప్రార్థన చేయడానికే కదా! వాళ్ళు ప్రార్థన చేసుకోరు. కనీసం దైవజనులు కూడా ప్రార్థన చేయమని అనరు. ఏంటో తెలీదు వాళ్ళ పరిస్థితి. నేనొకటే చెబుతున్నానండి.
ప్రార్థన మీద ఆధారపడ్డామంటే ఎవరి మీద ఆధారపడినట్టు? దేవుని మీద ఆధారపడినట్టు. కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఏదైనా మనం ప్రార్థన సహాయం కావాల్సొచ్చినప్పుడు దైవజనులు కూడా చెప్పి, "అయ్యా! ఇది పరిస్థితి. ఆరోగ్యం పాడైంది. లేతే అవసరత ఉంది. ఫలానావిడకి బాగోలేదు. ఫలానా పరిస్థితి. ఫలానా పని మీద నేను వెళ్తున్నాను" అని ప్రార్థన చేయమని అడిగితే తప్పేముంది చెప్పండి? కాబట్టి వినండి. మొదటి మిద్దె అనుభవం ఏంటమ్మా? ప్రార్థన అనే మిద్దె. ఆ మిద్దె మీద నుంచి దిగకూడదు. రెండో దాంట్లోకి వెళ్ళిపోదాం. రెండోదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, అక్కడ మనకొక మేడగది కనబడుతుంది. నేను చెప్పాను ముందే. మేడగదన్న, మిద్దె అన్న, పై అంతస్తనే అన్నీ ఒకే అనుభవాలు. ఒకే అంతస్తు. ఇక్కడ నేను ఇందాకే మీకు జ్ఞాపకం చేశాను. దానియేలు గారు ఉన్నారండి. దానియేలు గారి ఇంటి పైన ఒక మేడగది ఉందండి. ఆయనకున్న అలవాటు ఏంటంటే, రోజుకు 3 సార్లు ఆ మేడగదిలోనికి వెళ్ళి, అమ్మా మరి యెరూషలేము వైపు వారి యొక్క కిటికీ తలుపులు తెరిచి 3 సార్లు మోకాలుని ప్రార్థన చేస్తున్నారు. అదనంగా ఇంకో పని చేస్తున్నారాయన. ఏంటి చెప్పండి అక్కడుంది? ప్రార్థించుచు, స్తుతించుచు వచ్చిననే మాట కనపడుతుంది. కనుక రెండవ మిద్దె అనుభవం, మేడగది అనుభవం ఏంటంటే స్తుతించే అనుభవము. ఈరోజు దేవుని పిల్లలైన వారు ప్రార్థనలు చేయగలుగుతున్నారు గానీ స్తుతి చేయలేకపోతున్నారు. ప్రార్థనకి, స్తుతికి కొంతమందికి తేడా తెలియడం లేదు. ప్రార్థన చేయమంటే స్తుతి చేస్తారు. స్తుతి చేయమంటే ప్రార్థన చేస్తారు. తేడా చెబుతున్నాను. ప్రార్థన అంటే ఏంటో తెలుసండి? మనకి కావలసిన వాటిని అడగడం ప్రార్థన. స్తుతి అంటే ఏంటో తెలుసా? దేవుడు మనకి నెరవేర్పిచ్చినప్పుడు లేదా ప్రార్థన చేసిన తర్వాత కూడా మనకున్న విశ్వాసాన్ని బట్టి నెరవేరినవని కృతజ్ఞతలు చెప్పడమే స్తుతి. కొంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు కానీ స్తుతులు చేయలేకపోతున్నారు. ఎలాగో చెప్పమంటారా? కొంతమంది ఉంటారండి. ఏదైనా అవసరమైతే వచ్చి చాలా దీనంగా బ్రతిమాలి అడుగుతా ఉంటారు. ఓన్లీ అడుగుతున్నారు కదా అని సహాయం చేస్తాం. సహాయం పొందుకున్నాక కనీసం చిన్న కృతజ్ఞతా వచనం కూడా చెప్పరండి. చెప్పండి. కృతజ్ఞతా వచనం అంటే ఏంటి? థాంక్స్ అండనో, లేకపోతే వందనాలండనో, మీరు సమయానికి మాకు సహాయం చేశారు వందనాలు. ఓ మాట అంటే పోయిందేముందండి? కొంతమందికి అలవాటు ఉండదు. కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను. కనీసం మేలు చేసినప్పుడు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్పరు. బైబిల్ గ్రంథంలో ప్రియులరా మనకి 10 మంది కుష్ఠరోగుల గురించి ఒక ఉపమానం కనబడుతది. యేసు ప్రభువారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు, మీరు వెళ్ళండి యాజకుని కనపరుచుకోండి స్వస్థపడతారని ప్రభువు చెప్పినప్పుడు, వారు వెళ్తున్నప్పుడు దారిలోనే బాగుపడ్డారు. బాగుపడినప్పుడు ఆ 10 మందిలోంచి ఒక సమరయుడు వెనక్కొచ్చి, "ప్రభా నేను బాగుపడ్డాను. నీకు కృతజ్ఞతలని" చెప్పాడు. యేసయ్య ఒక మాట అంటారు. 10 మంది శుద్ధులయ్యారు గదా! ఆ 90 ఎక్కడా? ఏమన్నారమ్మా? 10 మంది శుద్ధులయ్యారు గదా! ఆ 90 ఎక్కడా అని అడిగారు. నిజానికి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? బాగుపడి వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయారు. కానీ యేసయ్య ఏం కోరుతున్నారు? 10 మంది మేలు పొందారు కాబట్టి 10 మంది కూడా వచ్చి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన స్తుతించాలి. ఈరోజు చాలా మంది భక్తి జీవితంలో ప్రార్థనలు చేయగలుగుతున్నారు గానీ స్తుతి చేయలేకపోతున్నారు. దైవజనులన్నారు, "స్తుతి చేస్తే స్థితి మారుతుంది" అన్నారు. మనం స్తుతి చేస్తే ప్రార్థనేమో పరిస్థితులు మారుస్తది. స్తుతి ఏమో స్థితిని మారుస్తది. జాగ్రత్తగా గమనించుకొని మనకి ఏ మిథ్య అనుభవం ఉండాలో చెప్పండమ్మా? స్తుతించే అనుభవం కలిగి ఉండాలి. స్తుతి 2 రకాలు మరలా. మేలు పొందితే చేసే స్తుతి ఒకటుంది. కీడులో కూడా స్తుతించేవారున్నారు. మీరు అనుకోవచ్చు, మేలు చేస్తే స్తుతిస్తాం గానీ, కీడులో ఎలా స్తుతిస్తాం అంటారు. యోబు గారు స్తుతించలేదా? యోబు గారు స్తుతి మేలులో చేశారా? కీడులో చేశారా? ఆయన అంటారు ఒక మాట, "దేవుని వలన మేలు అనుభవించిన మనము కీడు అనుభవింప తగమా" అని చెబుతూ అద్భుతమైన మాట తన భార్యతో అంటారు. "ఇదిగో యెహోవా ఇచ్చారు. యెహోవా తీసుకున్నారు. ఆయన నామముకే స్తుతి కలుగునుగాక" అనే మాట వాడారండి. ఈ మాట చెప్పేసరికి సమృద్ధిలో లేడాయన. అన్నీ పోయాయి. ఏవండీ పిల్లలందరూ చనిపోయారు. గృహాలన్నీ కూలిపోయాయి. పశువులు, పంటలు అన్నీ కూడా పాడైపోయాయి. చివరికి తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఏవండీ బూడిదలో కూర్చుని రోగిగా ఉన్న ఆయన పలుకుతున్న మాట, "యెహోవా ఇచ్చారు. యెహోవా తీసుకున్నారు. ఆయన నామముకి స్తుతి కలుగునుగాక" అంటున్నారు. విన్నారా? అంటే స్తుతి శ్రమలో కూడా చేయగలం. కాబట్టి నేనంటున్నాను, మేలు పొందినప్పుడు ఎవరైనా స్తుతిస్తారమ్మా. కానీ ఏ స్తుతి అనుభవం నేర్చుకోవాలి మనం? శ్రమలో కూడా స్తుతించడం నేర్చుకోవాలి. ఇంకో మాట, ఆటంకాలలో కూడా స్తుతించగలగాలి. ఇందాక చదువుకున్న దానియేలు గ్రంథంలో ఆయన స్తుతి ఏ సమయంలో చేశారో తెలుసండి? అనుకూల పరిస్థితుల్లో చేయలేదండి. అననుకూల పరిస్థితి. ఓ శాసనం వచ్చిందక్కడ. ఏంటి ఆ శాసనం అంటే? ఇదిగో నెల దినాల పాటు రాజుకు తప్ప ఏ దేవునికి ఎవ్వరూ ప్రార్థన చేయకూడదని ఓ శాసనం పెట్టారు. ఆ శాసనాన్ని గాని మీరితే
అలాంటి వారిని తీసుకుని వెళ్ళి ఎక్కడేస్తానన్నారండి? అమ్మా, సింహాల గుహలో వేస్తానన్నారండి. వీళ్ళరా, సింహాల గుహలోకి మేము వేసేస్తాం. మీరు రాజుగారికే ప్రార్థన చేయాలి. ఎవ్వరికి ప్రార్థన చేయడానికి వీల్లేదన్నారు. కానీ రాజు మాట విన్నాడా? పరలోకపు రాజు మాట విన్నాడు చెప్పండి. భూలోకపు రాజు మాట విన్నాడా? పరలోక రాజు మాట విన్నాడా? భూలోకపు రాజు మాట ఏంటంటే నాకే ప్రార్థన చేయాలని ఆయన అన్నాడు. పరలోకపు రాజు మాట ఏంటి? దేవునికి తప్ప అంటే నాకు తప్ప ఇక్కడ ఉంది కదా పదాజ్ఞలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నారు కదండి. కాబట్టి దానియేలు గారు ఏ రాజు మాట విన్నాడంటే పరలోకపు రాజు మాట విని మీరు సింహాల గుహలో వేస్తారు, ఏం చేస్తారో మీ ఇష్టం, నేను మాత్రం స్తుతి చేయడం మానని చెప్పేసి కిటికీలు తెరిచి స్తుతిస్తే బయటికి వినబడతాయి లేదమ్మా, రహస్యంగా చేయలేదు. అలాంటి పరిస్థితులు వస్తే మనం అనుకుంటాం మనసులో స్తుతించుకుందాంలే, రహస్యంగా స్తుతించుకుందాంలే అనుకుంటాం. కానీ దానియేలు అలా అనుకోలేదండి. బహిరంగంగానే అందరికి వినబడేలా స్తుతించాడు. సింహాల గుహలోకి వెళ్ళినా సరే ప్రియులారా ఆయనకు క్షేమమే దేవుడిచ్చాడు. కనుక చెబుతున్నాను, రెండవ మిథ్య అనుభవం ఏంటంటే స్తుతించే అనుభవం. కనుక మేలు కలిగినా స్తుతించాలి, కీడు కలిగిన ఏం చేయాలమ్మా? స్తుతించాలి. అలా స్తుతిస్తే స్థితి మారుతుంది. ఇది రెండవది. మూడో దాంట్లోకి వెళ్దాం. మూడో మిథ్య చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా తాను పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు వారికి కనబడిన తర్వాత ఆరోహణమయ్యే దినాన్న, ఆరోహణ పండగ దినాన్న ప్రభువారు తన శిష్యులకి, తనను వెంబడించిన కొందరు స్త్రీలకి ఓ మాట చెబుతున్నారు. అక్కడ ఏముందంటే, మీరు యెరూషలేమును విడవక నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి అనే మాట వాడారు. చెప్పండి అమ్మ, ఏ మాట అది? కనిపెట్టుడి అనే మాట చెప్పారు. నేను వెళ్తున్నాను, నా పని పూర్తయింది, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. మీరు వెళ్ళిపోకండి మీ ఇళ్ళకి. మీరేం చేయాలంటే యెరూషలేములోనే ఉండండి. మీరు నా వలన విన్నారు. యేసుప్రభువారు సిలువ మరణానికి వెళ్లే ముందు అంటే పరిశుద్ధ గురువారం రాత్రి మనం పాదశుద్ధి సంస్కార బిందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం కదండి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభువారు తన శిష్యులకి సంస్కార బిందు ఇచ్చారు, పాదశుద్ధి చేశారు, ఇంకా చాలా సంగతులు చెప్పారండి. ఇవి యోహాను సువార్త 14వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు ఉంటాయి. ప్రాముఖ్యంగా ఆ 5 అధ్యాయాల్లో యేసయ్య చెప్పిన మాటలు ఎవరి గురించో తెలుసండి? పరిశుద్ధాత్మను గురించిన మాటలే చెప్పారండి. ఆదరణకర్త అంటూ, పరిశుద్ధాత్మ అంటూ, ఇదిగో తండ్రి పంపబోయే ఆత్మ అంటూ చాలా విషయాలు జ్ఞాపకం చేశారు కడవరి రాత్రి. అందుకే ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి ఆయన అంటున్నాడు, నా వలన వినిన తండ్రి వాగ్దానం. ఆయన వలన వినిన తండ్రి వాగ్దానం ఏంటో తెలుసా? యోవేలు గ్రంథంలో ఉంటది, అంచె దినమందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, పనివారు పనికత్తులు కూడా ప్రవచిస్తారని చక్కని వాగ్దానం అక్కడ ఉంది. అంటే పరిశుద్ధ ఆత్మ గురించిన వాగ్దానం. ఈ వాగ్దానం నెరవేరాలంటే మీరేం చేయాలి? యెరూషలేం వెళ్ళి కనిపెట్టండి అని చెప్పారు. ఈయన ఈ మాట చెప్పగానే ఒక 120 మంది అండి. వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? యెరూషలేం వెళ్ళిపోయి ఒక మేడ గదిని ఏర్పాటు చేసుకున్నారండి. జాగ్రత్త వినండి. మనం మిథ్య గురించి, మేడ గది గురించి చెప్పుకున్నాం కదా. యేసయ్య చెప్పిన కనిపెట్టే పని వీళ్ళు 120 మంది ఎక్కడ చేశారో తెలుసండి? ఒక మేడ గదిని ఏర్పాటు చేసుకొని కనిపెట్టారు. ఎన్ని రోజులు తెలుసండి? మనం చెప్పుకుంటాం ప్రత్యేకంగా వాళ్ళు కనిపెట్టిన అన్ని దినాలు కూడా మన బైబిల్ మిషన్ సంఘాల్లో ప్రత్యేక ఆత్మ కొంబనింపు కూటాలు కూడా మనం జరిగించుకుంటూ ఉంటాం. ఎన్ని రోజులు తెలుసండి? 10 రోజుల పాటు కనిపెట్టారండి. 10 రోజుల పాటు వాళ్ళు ప్రార్థన చేశారు, స్తుతులు చేశారు. అదనంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే కనిపెట్టారు ప్రియులారా. ఇలా కనిపెట్టడం వలన 10వ దినమైన పెంతెకోస్తు పండగ దినాన్న అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటది, 120 మంది మీదకి బలమైన ఆత్మ దిగొచ్చి వాళ్ళందరూ ఆత్మపూర్ణులయ్యారు. ఆ రోజే క్రైస్తవ సంఘానికి పునాది వేయబడింది. వింటున్నారండి? కనిపెట్టడములో జరిగిన గొప్ప అద్భుతం. అయితే చాలా మందికి ఈ కనిపెట్టడం అంటే ఏంటి, ఎలాగా అనుకునే వాళ్ళు ఉన్నారు. మీకు అర్థం అవడానికి చిన్న ఉదాహరణ చెబుతాను అమ్మా. మనకి ఒక అధికారితో పని పడింది. ఉదాహరణకు ఒక కలెక్టర్ గారితోనో, ఒక ఎమ్మెల్యే గారితోనో ఏదో అవసరం పడింది. ఆయన దగ్గరికి వెళ్ళాం. కూర్చొని, అయ్యా మా పరిస్థితి ఇది, మా శ్రమ ఇది, మా శోధన ఇది, మా ఇబ్బంది ఇది అని ఒక అరగంటో గంటో ఆయనతోటి మన మాటలన్నీ చెప్పుకున్నాం. అన్నీ చెప్పిన తర్వాత చెప్పేసి వెంటనే వచ్చేస్తామండి అక్కడ నుంచి. చెప్పండి, వచ్చే వెంటనే ఏం చేస్తాం చెప్పండి? అక్కడ కనిపెడతాం. దేనికోసం కనిపెడతాం తెలుసా? మనం చెప్పుకున్న బాధ విన్న ఆ అధికారి ఏం చెబుతారో, అవునంటారో కాదంటారో, చేస్తానంటారో చేయనంటారో,
ఇస్తానంటారు, ఇవ్వనంటారు. ఏదో ఒక సమాధానం కోసం ఏం చేస్తామండి? కనిపెడతాం కదా! ఎంతసేపు మాట్లాడినా ఆయన చెప్పే మాట కొరకు ఎదురు చూస్తాం. ఆ మాట తీసుకునే మరలా బయటకొస్తాం మనం. విచారం ఏంటో తెలుసండి? మనుష్యుల దగ్గరికి లేదా లోకాధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి మాట కోసం కనిపెట్టగలుగుతున్నారు గాని దేవుని పిల్లలు, పరలోకపధికారైన దేవుని సన్నిధికి వెళ్లి ప్రార్థనలు చేసినప్పుడు ఆయన ఏమైనా చెబుతారేమో, ఆయన ఏమైనా దర్శనమిస్తారేమో, ఏమైనా స్వరప్రత్యక్షత కలుగుతదేమో అనే తలంపు చాలా మందికి ఉండడం లేదు. అందుకే గంటసేపు ప్రార్థన చేసినా యేసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ అంటున్నారు. లేచొచ్చేస్తున్నారు అంతే. దేనికి అవకాశం ఇవ్వడం లేదమ్మా? కనిపెట్టడానికి అవకాశం ఇవ్వలేకపోతున్నారు. కనుక ఈరోజు మీకు చెబుతున్నాను. దైవజనులు ఫాదర్ మంగమూరి దేవదాసయ్య గారు ఈ కనిపెట్టుట గురించి ప్రత్యేకమైన సంగతులు ఎన్నో చెప్పారు. ఏవండి? కనిపెట్టుట గురించి పుస్తకాలు కూడా వ్రాసారు. నిజానికంట మనం కనిపెట్టగలిగితే కనీసం రోజుకొక గంట సేపు గాని తెల్లవారుజామున కనిపెట్టగలిగామనుకోండి, అద్భుతమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. వాళ్ళు ఎన్ని రోజులు కనిపెట్టారమ్మా? 10 రోజులు. కనీసం మనం 10 నిమిషాలు కూడా కనిపెట్టలేకపోతున్నాం ప్రార్థన చేసుకొని. కనుక ఇక నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనందరము ఎంతసేపు ప్రార్థన చేసుకున్నా, ఎంతసేపు స్తుతి చేసినా, ఎంతో కొంతసేపు మౌనంగా కనిపెట్టాలి. కనిపెట్టేయడం వల్ల అవి ఇవి ఆలోచించకూడదు. అవి ఇవి చేయకూడదు. కనిపెట్టడం అంటే ఇంక మౌనంగా కూర్చొని, కళ్ళు మూసుకొని, దైవజనులు దానికో చిన్న ప్రార్థన నేర్పారు. దాన్ని సూక్ష్మ ప్రార్థన అన్నారు. ఏంటో తెలుసా ప్రార్థన? ఒకటే కళ్ళు మూసుకొని, దేవా నాకు కనబడండి, నాతో మాట్లాడండి. ఒకవేళ ఇంకా మనతో ఎవరైనా ఉన్నారనుకోండి, అందరికీ కనబడండి, అందరితోనూ మాట్లాడండి అని ఆ మనస్సులో ప్రార్థన చేసుకొని మనం కనిపెట్టగలిగితే మన దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. కనుక సమయం లేదని కనిపెట్టడం మానకూడదు. అంటే ఏ మిద్దె మీద నుంచి దిగకూడదు? చెప్పండమ్మా. ఏ మిద్దె మీద దిగకూడదు? కనిపెట్టుట అనే మిద్దె మీద నుంచి దిగకూడదు. ఇది మూడవది. నాలుగో దాంట్లోకి వెళ్దామండి. నాలుగోది మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే అక్కడ మనకి ఒక మిద్దె కనబడుతుంది. ఆ మిద్దె మీద ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఏమిటి ఆ మిద్దె అంటే అక్కడ వ్రాయబడిన మాట చదవండి నాన్న. ఏముంది అక్కడ? పట్టణస్థులైన వారు సమూయేలు మొదటి గ్రంథం 9:25 వచనం. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాటలాడుచుండెను. ఇలా చూడండి ఒకసారి. అక్కడ ఒక మిద్దె ఉంది. ఆ మిద్దె మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరంటే ఒక ఆయన సమూయేలు, మరొక ఆయన సౌలు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారట ఆ మిద్దె మీద? మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా చూడండి. వీళ్ళిద్దరి గురించి చిన్న వివరణ చెబుతున్నాను. సమూయేలు ఎవరు అంటే జాగ్రత్తగా గమనించండి. సమూయేలు ఒక తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా పుట్టిన వాగ్దాన పుత్రుడు. ఏవండి? ప్రార్థనాపరుడైన యోధుడు. ఎవరు చెప్పండి ఆమె తల్లి? ఆయన తల్లి ఎవరమ్మా? అమ్మా హన్న. ఈ హన్న ఒకప్పుడు గొడ్రాలు. బిడ్డలు లేని పరిస్థితి. బిడ్డలు లేని ఈమె నిందలో ఉండి షీలోహులో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసింది. గొప్ప సమర్పణ చేసుకుందండి. ఒక మ్రొక్కుబడి చేసింది. అమ్మా ముందు హన్న మ్రొక్కుబడి చేసింది. ఆ మ్రొక్కుబడి తీరిన తర్వాత సమర్పణ చేసింది. ఏంటో తెలుసా సమర్పణ? ఆమె చేసుకున్న మ్రొక్కుబడి, దేవా నాకు నీవు ఒక కుమారునిస్తే ఆ కుమారుడు పాలు విడిచిపెట్టిన వెంటనే నేను తీసుకుని వచ్చేసి ఏం చేస్తాను? నీ సన్నిధిలో మందిరంలో విడిచిపెట్టేస్తానంది. అమ్మా నిజంగా ఎవరైనా ఇలాంటి మొక్కుబడి చేసుకోగలరా? మనము ఏం చేస్తాం మొక్కుబడులు ఎప్పుడైనా అవసరమైతే? దేవా ఈ కార్యం జరిగితే సాక్ష్యం చెప్పుకుంటాను, కానుక ఇచ్చుకుంటాను, లేదా మందిరానికి పలానా వస్తువు ఇస్తాను, లేదంటే పలానా పని చేస్తాను అనగలమే తప్ప దేవుడు ఏదైతే ఇచ్చాడో తిరిగి ఇచ్చేయగలమా చెప్పండమ్మా? నిజంగా ఆలోచన చేయండి. పోయిన వారం ఒక వాక్యం విన్నాం. మోరియా పర్వతం మీద అబ్రహాము గారు ఏం చేశారో తెలుసా? లేక లేక తనకు అనుగ్రహించిన ఇస్సాకును తీసుకెళ్లి ఏం చేయడానికి ఇష్టపడ్డాడు చెప్పండి? బలిచ్చేయడానికి ఇష్టపడ్డాడు. అది సమర్పణ. ఇక్కడ హన్నా కూడా ఏం చేస్తుందో తెలుసా? నాకు ఒక కుమారునిస్తే పాలు విడిచిపెట్టు నిన్నే తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. అమ్మా అప్పటికి ఆమెకి ఏమైనా పిల్లలు ఉన్నారు ఇంకా? లేరు కదా. ఆ తర్వాత పుట్టారనుకోండి. వీళ్ళని అప్పటికి పిల్లలు లేరు. కానీ ఎంత అద్భుతమైన సమర్పణ చెప్పండి. నేను నాకు బిడ్డనిస్తే తీసుకొచ్చి నీ సన్నిధిలో విడిచిపెట్టేస్తానరమ్మా. ఆ రోజు ఆ తల్లి సమర్పణది. ఒకసారి ఇక్కడ లైవ్ లో వింటున్న వాళ్ళు గాని, మందిరములో కూర్చొని వింటున్న తల్లులు గాని ఒకసారి మీరు మాట వినండి. ఈ రోజు తల్లులైన వారి యొక్క సమర్పణ ఎలాగుంది? ఆ రోజు ఆ తల్లి నువ్వు నాకు బిడ్డనిస్తే తీసుకొచ్చి నీకు ఇచ్చేసి వెళ్ళిపోతానంది. అండి ఈ రోజు తల్లులు ఎలా ఉన్నారు చెప్పమంటారా? ఏమనుకోకండి. ఈ రోజు దేవుడు బిడ్డల్ని ఇస్తంటే కనీసం ఆ బిడ్డల్ని
మందిరానికి కూడా తీసుకుని రాలేని దుస్థితిలో ఉన్నారండి. మీరు ఏమనుకున్నా సరే పర్వాలేదు. దుస్థితా కాదా చెప్పండి? బిడ్డలు లేనంత కాలం బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలని ఏడుస్తామా? దేవుడు బిడ్డనిస్తేనేమో, ఆ బిడ్డను కనీసం మనతో పాటు ఏం చేయలేకపోతున్నాం చెప్పండి? ఒక గంటో, 2 గంటల్లో దేవుని సన్నిధిలో కూర్చోబెట్టలేకపోతున్నామండి ఈరోజు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీతో పాటు నీ బిడ్డ లేడు అంటే, రేపొద్దున్న ఆ బిడ్డ విషయంలో ఏడవలసిన పరిస్థితి వస్తది జాగ్రత్త. ఎందుకంటే వాక్యంలో ఏముందో తెలుసా? బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నారు. బాలుడుగా ఉన్నప్పుడే వాడు నడవలసిన మార్గం నేర్పమంటున్నారు. ఏది నేర్పేది ఎక్కడ చెప్పండి? మీరు వస్తున్నారు. మీ పిల్లల్ని తీసుకొస్తున్నారమ్మా? వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఇళ్ళ దగ్గర టీవీల ముందు ఉంటున్నారు కొంతమంది. సెల్ ఫోన్ పట్టుకొని ఆడుతున్నారండి. గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. ఎక్కడెక్కడో ఒకవేళ మన పిల్లల్ని ఏదో బాగా చదివించాలనో, ప్రయోజకులవ్వాలనో హాస్టల్‌లోనో వేరే చోట పెట్టామంటే అది వేరు. కానీ మనతో మన ఇళ్ళ దగ్గరున్న మన పిల్లలు కూడా ఈరోజు ఎక్కడికి రాలేకపోతున్నారు చెప్పండి? దేవుని సన్నిధికి రాలేకపోతున్నామా? హన్నా ఎంత గొప్ప సమర్పణో చూడండి. మీ సమర్పణ ఎలాగుందో మీరు ఆలోచించండి. తల్లులందరికీ చెబుతున్నాను ఈ మాట. కనుక నీవొచ్చేటప్పుడు నయాన్నో, భయాన్నో అంటే మరి బతిమాలుకునో, అవసరమైతే ఒక దెబ్బేసో నువ్వేం చేయాలి? నడు మందిరానికి. ఈరోజు ఆదివారం కదా! ప్రార్థనకు నడని తీసుకొస్తే రాడా చెప్పండమ్మా? నీ మాట వినడా నీ బిడ్డ? నువ్వు చిన్నప్పుడు నేర్పకపోతే రేపు పెద్దయ్యాక నిన్ను కూడా వెళ్ళనివ్వడు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, మా పిల్లలు మమ్మల్ని మందిరానికి వెళ్ళొద్దు అంటున్నారు. ఎలాంటోళ్ళు తెలుసీళ్ళు? వీళ్ళని చిన్నప్పుడు మందిరానికి తీసుకురాని వాళ్ళమాట. నీవు చిన్నప్పుడు నీ బిడ్డను మందిరానికి తీసుకురాకపోవడం వలన వాడు పెద్దవాడయ్యి ఇప్పుడు నిన్నెక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు చెప్పండి? మందిరానికి వెళ్ళొద్దు అన్నాడు. చూసారా ఎంత దుస్థితి వచ్చేసిందో? అందుకే ప్రియులారా జాగ్రత్త. ఈరోజు హన్నాను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇశ్రాయేలీలలో గొప్ప ప్రవక్తగా సమూయేలు మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన ద్వారా పుట్టిన కుమారుడు. అలాగే ఓ సంవత్సరం అయిందో, ఎంతకాలానికి పాలు విడిచిపెట్టాడో తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టేసింది. మరలా ఎప్పుడు కూడా ఆ బిడ్డ చూడండి గొప్ప సమర్పణ ఏంటంటే, ఆ వయసులో బిడ్డను వదిలేస్తే, అమ్మా నేను నీతో వచ్చేస్తానని ఆయన పేచి పెట్టలేదట. నాయన ఓ సంవత్సరం ఉన్నా కదా వచ్చాయని ఈవిడ అనలేదట. నిజంగా చూస్తారు ఎంత గొప్ప సమర్పణ అండి. నిజంగా అలాంటి సమర్పణ పరులు ఉన్నారండి. అలాంటి సమర్పణ పరుని తల్లులేలురు. అలాంటి సమర్పణ బిడ్డ ప్రతి ఏడాది వెళ్ళేదట. పండగ జరుగుతున్న ప్రతి ఏడాది వెళ్ళి ఆ బిడ్డను చూసేది. ఆ బిడ్డకి ఏం కావాలో ఇస్తా వచ్చేదట. ఎప్పుడైనా తల్లినప్పుడు అమ్మా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను నీతో పాటు వచ్చేస్తాను అన్నాడండి? దేనికి ఇష్టపడ్డాడు? ఎక్కడుండిపోవడానికి ఇష్టపడ్డాడు? ఈరోజు మన పిల్లలు మందిరంలో ఉండడానికి ఇష్టపడడం లేదండి. ఈరోజు చాలా మంది పిల్లలు మందిరానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఈరోజు నీవు భూలోకంలో ఉన్న మందిరానికి రావడం ఇష్టపడలేకపోతే వినండి, యవ్వన బిడ్డలకు చెబుతున్నాను, పిల్లలకు చెబుతున్నాను. భూలోకంలో ఉన్న ఈ మందిరానికి రావడం నీకు ఇష్టం అవ్వకపోతే పరలోకం అనే మందిరానికి నువ్వు వెళ్ళలేవు. అది జాగ్రత్త. అందుకే పిల్లల్ని మందిరానికి తీసుకుని రావాలి. సరే, అలాంటి గొప్ప ప్రవక్త ఈ సమూయేలు. ఈ సమూయేలు గారితో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడండి. ఈయనెవరో తెలుసా? సౌలు. ఈయనెవరంటే బెన్యామీను గోత్రీకుడు. కీషు కుమారుడు. ఈయన వృత్తి ఏంటంటే గాడిదలను కాచుకునే వృత్తి. గాడిదలు తప్పిపోయాయని ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చాడండి. అయితే విచిత్రం, ఈ మిద్దెకు ఒక పేరు పెడతాను. ఇది ఒక మిద్దె కదా! వీళ్ళిద్దరు మిద్దె మీద ఎవరు? దీర్ఘదర్శి ప్రవక్త అయిన సమూయేలు ఉన్నారు. గాడిదలు కాచుకుని సౌలు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ మిద్దె మీద మాట్లాడుతున్నారు. ఈ మిద్దెకు నేను పెడుతున్న పేరేంటంటే పరిశుద్ధుల సహవాసం. సమూయేలు పరిశుద్ధుడా కాదండి? గొప్ప పరిశుద్ధుడైన పరిశుద్ధుల సహవాసం. అంతవరకు అపవిత్రమైన పశువులు అనబడిన గాడిదలతో సహవాసం చేసిన ఈ సౌలు పరిశుద్ధుడైన ప్రవక్తతో సహవాసం చేశాడండి కొన్ని గంటలు. ఈ సహవాసం వలన ఏ భాగ్యం కలిగిందో తెలుసండి సౌలుకి? గాడిదలు కాచుకుని ఈ సౌలు ఇశ్రాయేలీయులు అనబడిన దేవుని ప్రజలను కాచే మొదటి రాజు అయిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప భాగ్యం అండి! ఇశ్రాయేలీయులకి మొదటి రాజు అవడం అంటే మామూలు మాట కాదండి. ఆ భాగ్యం దేవుడు ఎవరికి ఇచ్చారో తెలుసా? ఈ సౌలుకి ఇచ్చాడు. ఎవరితో సహవాసం చేయడం వలన? పరిశుద్ధుడైన సమూయేలుతో. మీకు ఒకటే మాట చెబుతున్నాను, మనందరి జీవితంలో కూడా ఏ అనుభవం ఉండాలో తెలుసండి? సహవాసం అనే అనుభవం ఉండాలి. ఎవరితో సహవాసమో తెలుసా? దేవునితో సహవాసం ఉండాలి, భక్తులతో సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి, దైవజనులతో కూడా సహవాసం ఉండాలి. ఈరోజు చాలా మంది అండి ఏ సహవాసానికి వెళ్ళడం లేదు. కొంతమంది ఉన్నారు బాప్తిసం పొందిన వాళ్ళే ఏ మందిరానికి వెళ్ళరు, ఏ సహవాసానికి వెళ్ళరు. మేము ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకున్నాం, ఆరాధన చేసుకున్నాం అంటారు. ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకోవడం కాదు, దేవుడు నీకు ఇచ్చిన మందిరంలో దైవజనులున్న చోటకు వెళ్ళి నువ్వేం చేయాలో తెలుసా? సహవాసం చేయాలి. అప్పుడు సౌలు పరిస్థితి మారినట్టుగా
సౌలును, గాడిదలు కాచుకునే సౌలును రాజుగా మార్చినట్టుగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తారో తెలుసండి? ఉన్నతమైన స్థితిలో నిలవబెడతారు. కనుక ఏ మిద్దె మీద నుంచి దిగకూడదండి. కొంతమంది కోపం వచ్చిందనో, బాధ కలిగిందనో, దైవజనం లేదు అన్నారనో, చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసండి? పిల్లరా, మరి సహవాసాన్ని కోల్పోతున్నారు. కానీ ఈరోజు మనము అలాంటి సహవాసాన్ని కోల్పోకూడదండి. వాక్యములో మనం చాలా సార్లు చూస్తా ఉంటాం. చాలా మంది ప్రియులారా మరి సహవాసాన్ని కోల్పోతున్న పరిస్థితి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో మాట వ్రాయబడింది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మీరు మానవద్దు అన్నారు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారటండి? మానేసుకుంటున్నారు. ఏం మానేసుకుంటున్నారు? సమాజముగా కూడుకున్నట్టు అంటే సహవాసాన్ని మానేసుకుంటున్నారు. ఏదో ఒక సహవాసానికి వెళ్ళాలండి. ఒకటి నేను చెబుతున్నాను. నేను ఆత్మీయంగా బలపడగలను. నేను ఆత్మీయ జీవితంలో బాగుంటాను ఇక్కడికి వెళ్తే అని అనిపించిందనుకోండి. ఏదో ఒక సహవాసానికి వెళ్ళి నువ్వు బలపడాలి. అంతేగాని నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే అది సహవాసం అవ్వదు. అది ఇల్లు ఎప్పటికైనా. కానీ మందిరమే దేవుని ఇల్లు, అది గుర్తుపెట్టుకోండి. కనుక నాలుగవదిగా మనం ఏ మిద్దె మీద దిగకూడదండి? పరిశుద్ధుల సహవాసం అనే మిద్దె మీద దిగకూడదు. ఇక ఐదో దాంట్లోకి వెళ్దాం. ప్రియులారా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడొక మిద్దె ఉందండి. ఈ మిద్దె ఎవరిదంటే రాహాబు అనే వేశ్యది. ప్రియులారా, ఇక్కడ జరిగిన సంగతి చాలా క్లుప్తంగా మీకు చెబుతాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి కనాను దేశం వైపు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్లకి వేగు చూడడానికి కొందరు వెళుతూ వచ్చేవారు. దేవుడు మోషే గారికి చెప్పినప్పుడు 12 మందిని కనాను దేశానికి వేగు చూడడానికి వెళ్ళామన్నారు. వెళ్ళారు, వాళ్ళు చూసి వచ్చారు. అందులోకి ఇద్దరేమో మంచి సమాచారం చెప్పారు, 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. అక్కడ చాలా ఇబ్బంది కలిగింది. మోషే గారి కాలం అయిపోయిన తర్వాత యెహోషువ గారి కాలం వచ్చింది నాయకత్వం. ఆయన నాయకత్వంలో ఆయన ఏం చేశాడో తెలుసండి? ఒక ఇద్దరు వ్యక్తుల్ని పిలిచి ఎదురుగా ఉన్న యెరికో పట్టణానికి వెళ్ళండి. అక్కడ పరిస్థితి ఏంటో చూచి రండి అని చెప్పినప్పుడు ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు సేవకులు, దైవజనులు ఒక మాటలో చెప్పాలంటే. ఇశ్రాయేలీల్లో నమ్మకస్తులైన యవ్వనస్తులు. వీళ్ళిద్దరు వెళ్ళారు, వేగు చూచారు. ఆ ప్రాంతమంతా చూసేసి తిరిగొచ్చేస్తున్నారు. ఈ లోపులో ఆ యొక్క యెరికో రాజుకి, ఆ అధికారికి ఒక సమాచారం వెళ్ళింది. ఏంటంటే ఇశ్రాయేలీయులు ఇద్దరొచ్చి వేగు చూచి వెళ్తున్నారు. వాళ్ళు గాని మన పట్టణం దాటారా దండెత్తుతారు. తర్వాత మన పట్టణంలో ఎవ్వరు మిగలరు అని సమాచారం వెళ్ళింది. వెంటనే రాజు సైనికులను పంపించారు. వాళ్ళని పట్టణం దాటిపోనివ్వకండి. వాళ్ళు పట్టుకుని నా దగ్గరికి తీసుకుని అంటే సైనికులు వారిని వెతుక్కుంటూ వస్తే ఈ లోపులో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళరా ఆ సైనికుల నుంచి తప్పించుకోవడానికి ఎటూ మార్గం లేక వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ పట్టణ ప్రాకారం మీద ఉన్న ఒక ఇల్లు, అది ఎవరిదంటే రాహాబు అనే వేశ్య. సరే వెళ్ళిపోయారు. వెళ్ళి అమ్మ మాకు ఆశ్రయం ఇవ్వనగానే ఆమె వాళ్ళని చేర్చుకుని ఆమె ఏం చేస్తుందో తెలుసండి? అక్కడ యెహోషువ గ్రంథం మరి 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది. ఆ ఆమె తన ఇంటి పైన ఉన్న మిద్దె మీదికి వారిని ఎక్కించి వాళ్ళిద్దరిని కూడా దాచిపెట్టింది. జనపనార కట్టెలు ఆమె మీద రాశిగా వేసి సైనికుల కంట వారిని పడకుండా కాచిందండి. చూడండి, వీళ్ళు అక్కడ దాక్కున్నారు. వీళ్ళరా సైనికులు వచ్చారు. అమ్మ ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే వచ్చారు కానీ వేరే మార్గంలో వెళ్ళిపోయారని వారి మార్గం తప్పించి సైనికులు అక్కడ నుంచి పంపించేసింది. ఎందుకు అంత పని చేయాల్సి వచ్చింది ఆమె? నిజానికి ఆమె యెరికో పట్టణానికి చెందిన ఆమె కదా! తన పట్టణానికి వేగు చూడడానికి వచ్చిన వాళ్ళని అప్పగించొచ్చు కదండీ! కానీ ఆమె ఎవరికి భయపడిందో తెలుసండి? తన రాజుకు భయపడలేదు గాని, పరలోకపు రాజైన దేవునికి భయపడింది. దేవునికి స్తోత్రం. ఈమె యెరికోలో ఉన్నప్పుడే అన్ని విషయాలు తనకి వినబడ్డాయి. మనం అనుకుంటాం ఈ రోజు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎక్కడో జరిగింది అందరికీ తెలుస్తుందని. ఆ రోజుల్లో కూడా ఐగుప్తు దేశంలో జరిగిన సంగతులు ఎక్కడి దాకా వచ్చేసాయో తెలుసండి? యెరికో పట్టణం వరకు వచ్చేసాయి. మీరు ఖాళీ ఉంటే ఆ 2వ అధ్యాయం చదువుకోండి. అక్కడ ఆమంటది మీ విషయంలో దేవుడు ఏం చేస్తాడో, ఐగుప్తీయులకి ఏం చేస్తాడో అంతా మేము విన్నాం. అమ్మా ఏమంటుంది? చూసిందా? చూడలేదు. ఏం చేసింది? ఈరోజు మనం కంటితో చూస్తేనే గాని నమ్మం. కానీ ఆమె విన్నది విని నమ్మిందండి. దేవుడు ఇంత అద్భుతం చేస్తాడని మేము నమ్మాము. కాబట్టి మా నమ్మకం ఏంటంటే ఈ పట్టణాన్ని కూడా ఏం చేస్తారు? దేవుడు మీకు ఇచ్చేస్తాడు. కాబట్టి నాది ఒకటే కోరిక. ఈ పట్టణం నాశనం అయినప్పుడు నేను నా కుటుంబం నాశనం అవ్వకూడదు. మేము మీకు సహాయం చేశాం కదా! ఆమె వారిని దాచిపెట్టడమే కాదు, వాళ్ళకి ఆహారం పెట్టింది. వీళ్ళారు వారిని తప్పించింది కూడా ఆమె. మేము మీకు సహాయం చేశాం కదా! కాబట్టి మమ్మను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆమె కోరింది. వాళ్ళు అలాగే మాటిచ్చారు. సరే ఏ కిటికీలోంచి మమ్మల్ని దింపుతున్నావో ఆ కిటికీకి నువ్వేం చేయాలో తెలుసా? ఎర్రని తొగర దారము ఆనవాలుగా కట్టు. మేము ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు, నాశనం చేసినప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని మేమేం చేస్తాం? కాపాడుతామని మాటిచ్చారు. యెహోషువ గారు కూడా అదే మాట చెప్పి, ఆ కుటుంబం, ఆ ఇంట్లో ఉన్న వారెవ్వరికీ కీడు చేయొద్దని మాటిచ్చి వారిని రక్షించారు. రక్షించడమే కాదు,
తర్వాత వీళ్ళందరూ మరలా ఏ కుటుంబాల్లో చేరిపోయారో తెలుసండి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కుటుంబాల్లో చేరి రాహాబు కూడా ప్రియులారా ఇశ్రాయేలులో ఒక వంశంలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అదేంటి వేశ్య ఎలాగయ్యింది అనుకోవచ్చేమో. నేను మాట చెప్పనండి. ప్రభు అంటారు, మారు మనసు పొందితే వేశ్యనైనా సరే నేనేం చేస్తానన్నారు? క్షమిస్తాను. అంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వేశ్యనైనా క్షమిస్తాడు కానీ దేన్ని క్షమించడట? వేషధారణ క్షమించడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆమె వేశ్య అయినప్పటికీ మనసు మార్చుకుంది. దేవుని పిల్లలకి సహాయపడదు. కాబట్టి ఈ మిత్తుకు నేను పెడుతున్న పేరేంటో తెలుసండి? పరిశుద్ధులకు సహకారము. నాలుగోది ఏం చెప్పుకున్నాం? ఏమండి? సహవాసం. అమ్మా ఐదోది ఏంటంటే సహకారము. ఈమె ఏం చేసిందండి? దేవుని పేరట వచ్చిన వారికి సహకరించింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చక్కని మాట ఉంటది. ప్రభు ఎడం వైపునేమో మేకలను పెట్టారు, కుడివైపు ఏమో గొర్రెలు పెట్టారు. నిజానికి మేకలు గొర్రెలు కాదవి, మనుషులే. అమ్మా ఆత్మలే. ఏమండి? ఎడం వైపు ఉన్న వాళ్ళతో అంటారు, మీరు నాకు సహకరించలేదు అంటారు. కుడివైపు ఉన్న వారితో అంటారు, మీరు నాకు సహకరించాను. ఒక జాబితా ఉందండి అక్కడ. అక్కడ పెద్ద జాబితా ఉంది. మీరు ఖాళీ ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ చూడండి. అక్కడ ఏమంటారంటే, మీరు నాకు సహకరించారంటారు. మేము మీకెప్పుడు సహకరించామని వాళ్ళు అడిగారు. వాళ్ళు అంటారు, ప్రభు అంటారు, నాకు కాదు, నా పేరిట ఒక చిన్నవానికి, ఒక దీనుడికి, ఒక బలహీనుడికి చేస్తే నాకు చేసినట్టే అన్నారు. అమ్మా కాబట్టి వినండి, ఒక బలహీనుడైన బాధలో ఉన్న వ్యక్తికి సహాయపడితే దేవునికి చేసినట్టే. అయితే ఈమె ఎవరికి సహాయపడింది? దైవజనులకి సహాయపడిందమ్మా. కాబట్టి నేను అంటున్నాను, సహకారం అనే మనస్సు మనలో ఉండాలండి. ఏమనుకోకండి, కొంతమంది ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎందుకో కొంతమంది ఎలాంటి సహకారము కూడా దైవ సన్నిధిలో చేయరండి. సహకారం అంటే ఏంటో తెలుసా? దైవజనులు ఏదైనా విషయంలో ప్రార్థన చేయండి అమ్మా అన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం కూడా సహకారమే కదండి. దాని గురించి నేనెందుకు చేయడం అనుకుంటారు చాలా మంది. ఎప్పుడైనా ఎవరైనా బలహీనతలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటే కొంతమంది చేయరండి. అమ్మా ఎందుకో తెలియదు. నేను అంటున్నాను, ప్రార్థన సహాయం చేయాలి. అలాగే ఏదైనా దైవ కార్యం జరుగుతున్నప్పుడు చూడండి, మందిరం కడుతున్నారు దైవజనులు. ఏం చేయగలగాలి చెప్పండి? సహకరించగలరు. పండగ చేస్తున్నారు దైవజనులు. ఏం చేయగలగాలి? సహకరించగలరు. ఒక సభ చేస్తున్నారు అనుకున్న దైవజనులు. ఏం చేయగలగాలి చెప్పండి? సహకరించాలి. సహకరిస్తే ఏ దీవెనో తెలుసా? వాక్యంలో ఉంది. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడిన అన్నారు. ఏమండి? ఎవరైతే దేవుని పనికి సహకరిస్తారో వారి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడుతుంది. ఇక్కడ దేవుని పిల్లలకు సహకరించి నీ మీ పేరు ఎక్కడ వ్రాయబడిందో తెలుసా అండి? దైవ గ్రంథంలో వ్రాయబడింది. ఇంకో గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆమె పేరు వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. రాహాబు పేరు యేసు ప్రభువారి వంశావళిలోకి చేరింది. దేన్ని బట్టో తెలుసా? సహకారాన్ని బట్టి. కనుక నేను ఒకటే చెబుతున్నాను, ఈరోజు దేవుని పని జరుగుతున్నప్పుడు ఎంత సహకరించగలమో, ఎంతగా సహకరించగలమో అంతా సహకరించాలి. నేను ఒక మాట చెప్పనా? ఈ రోజు గాని ప్రభు రాకడ జరిగినా, లేదా మన పోకడ జరిగినా, మన దగ్గర ఉన్నది ఏదైనా మనం పట్టుకొని వెళ్ళగలమమ్మా? చెప్పండి. ఇక్కడున్న మందిరంలో కూర్చున్న మీరు చెప్పండి, లైవ్ లో వింటున్న మీరు చెప్పండి బాబు. ఏమండి? ఈ రోజు ప్రభు రాకడ వచ్చేసింది అనుకోండి, మనకు కలిగింది ఏదైనా పట్టుకొని వెళ్ళగలమా? లేదా ఒకవేళ ప్రభు పిలుపు వచ్చేసింది అనుకోండి, మన పోకడ అయిపోయింది అనుకోండి, అంటే మనకి పరలోక పిలుపు వచ్చింది అనుకోండి, ఏమైనా పట్టుకొని వెళ్ళగలమా? ఏం పట్టుకెళ్ళం. కానీ ఏమన్నారు తెలుసు వాక్యంలో? వారి క్రియలు వారి వెంట వెళ్ళునని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. ప్రకటన గ్రంథంలో ఉన్న మాట. కాబట్టి ఒకటే గుర్తుపెట్టు, మన క్రియలండి మనతో వస్తాయి. అంటే క్రియలను బట్టే పరలోకం. ఇందాక నేను చెప్పిన మత్తయి సువార్త 24వ అధ్యాయం ఉంది కదా, వాళ్ళకి పరలోకమైన నరకమైన దేని బట్టి వచ్చిందో తెలుసా? క్రియలను బట్టే వచ్చింది. కాబట్టి మన క్రియలు చాలా ముఖ్యం. ఈ రోజు వినండి, క్రియ అంటే సహకారం మాట. మనం సహకరించగలిగితే ఖచ్చితంగా మనకి దీవెన. కాబట్టి ఐదో మిద్దె ఏంటి చెప్పండి? సహకారం అనే మిద్దె. దీని మీద నుంచి కూడా దిగకూడదు. ఇక ఆరో దాంట్లోకి వెళ్ళిపోదాం. వాక్యంలో మనం చూడగలిగితే పిల్లరా ఒకసారి మార్కు సువార్తలో చూస్తే 14వ అధ్యాయము 12-16 వరకు మనం చూడగలిగితే, యేసు ప్రభువారు అప్పగింపబడే రాత్రి ఆ శిష్యులైన వారు ఒక మాట అడిగారు. ఆయనకు ఒక అలవాటు ఉందండి. మరి పస్కా పండుగను ఆచరించే అలవాటు ఉంది. ఇక చివరిగా పస్కా పండుగ ఆచరించాలనుకుంటున్నారు. శిష్యులు అడిగారు, మేము ఎక్కడ పస్కా సిద్ధం చేయాలంటే ప్రభు కొన్ని విషయాలు చెప్పారు. మీరు వెళ్ళండి, ఎదురుగా ఉన్న గ్రామం, అక్కడ మరి గొప్ప సామగ్రితో సిద్ధపరచబడిన ఒక మేడగది ఉంటుంది అక్కడ. ఆ మేడగదిలో నాకు పస్కాను సిద్ధం చేయండి అన్నారు. పస్కా అంటే ఏంటో తెలుసండి? ఆ రోజు పస్కా, ఈ రోజు మనకేంటి? సంస్కారపు విందు. నెల నెల మనం అందుకుంటూ సంస్కారపు విందు. ఆ మేడగదిలో ప్రభు ఏం చేశారో తెలుసండి? ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం తినండి అన్నారు. ద్రాక్షరసం తీసుకుని ఇది నా రక్తము త్రాగండి అన్నారు.
నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అని కూడా ప్రభు అన్నారు. అందుకే నేటి కాల క్రైస్తవ సంఘాల్లో ప్రతి నెల కూడా క్రమముగా సంస్కార బిందు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్లయితే వారం వారం కూడా సంస్కార బిందు తీసుకునే వారు ఉన్నారు. మంచిది, వారికున్న అవకాశాన్ని బట్టి వారు. ఇంకో మాట చెప్పనండి, ప్రతిరోజు కూడా సంస్కార బిందు అందుకునే అవకాశం ఉంది. తెలుసా? ఎలాగో తెలుసా? దైవజనులు దేవదాసయ్య గారు ఆత్మీయంగా చెబుతూ ఒక మాట అన్నారు. నీవు ప్రతి తెల్లవారుజామున శుద్ధిగా మోకరించి, దేవా నీ శరీరము నాకివ్వండి, నీ రక్తము నాకివ్వండి అని మోకరిస్తే ప్రభువే స్వయంగా వచ్చి అంతరంగ సంస్కారపు విందు ఇస్తారు అని చెప్పారండి. ఈ మాట నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. దైవజన అనుభవంలో ఉంది. ఎందరో భక్తులు అలా అందుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి ప్రతిరోజు కూడా మరి పాదిరి గారు మీకు ఇస్తే నెలకొకసారో 2 సార్లు ఇవ్వగలరు. అంతే కదమ్మా! ప్రతిరోజు ఇవ్వగలరమ్మా? పైగా ప్రతిరోజు సంస్కారం ఇవ్వమంటే అవుతదా ఏ పాస్టర్ గారికైనా? కష్టం. కానీ ప్రభువే స్వయంగా వచ్చి తన శరీరక్తాలు మరి ప్రతిరోజు ఇవ్వగలరు. దీన్ని అంతరంగ సంస్కార బిందు అన్నారు. అది మనకు కావాలంటే తెల్లవారుజామున మనం శుద్ధిగా మోకరించి ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకుని, ప్రభా నీ శరీరం నాకు దయచేయండి, నీ రక్తం నాకు దయచేయండి, ఖచ్చితంగా ఆయన ఇస్తారు. కాబట్టి సంస్కార బిందు అనే అనుభవం ఎక్కడ ప్రారంభించారు యేసయ్య? ఒక మేడగదిలో ప్రారంభించారు. యోహాను సువార్తలో కూడా మాట ఉంటదండి. ప్రియులారా, మనందరికి బాగా తెలుసు. 6వ అధ్యాయంలో 53, 54 వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంచెదినమందు నేను అతనిని లేపుదునన్నారు. ఇలా చూడండి, ఎవరైతే క్రమముగా సంస్కార బిందు అందుకుంటారో వాళ్ళే మరి బలము కలిగిన వారు, శక్తి కలిగిన వారు. వాళ్ళని ప్రభు అంచె దినాన్ని ఏం చేస్తారటండి? లేవనెత్తారు. కనుక ఇప్పుడు చెప్పండి పిల్లరా, 6వదిగా మనం ఏ మిద్దె మీద నుంచి దిగకూడదండి? సంస్కారపు విందు తీసుకునే మిద్దె నుంచి దిగకూడదు. విచారం ఏంటో తెలుసండి? కొంతమంది దేవుని పిల్లలు అనబడిన వారు పిల్లరా, ఒక నెల సంస్కారం తీసుకుంటే ఇంకో నెల తీసుకోరు. ఒక వారం మరి తీసుకుంటే ఇంకో వారము తీసుకునే పరిస్థితి. కానీ అలా ఉండకూడదు. క్రమముగా ప్రతి నెల కూడా సంస్కార బిందు తీసుకోవాలి. ఇది 6వది. ఇక 7వ మిద్దె అనుభవం కూడా చెప్పుకొని ముగించుకుందాం. ఒకసారి చూడండి. 7వదిగా మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఒక మిద్దె కనబడుతుందండి, మేడగది. అయితే అది ఎన్ని అంతస్తులో తెలుసండి? 3 అంతస్తులు. 9వ వచనంలో ఉంటది. 3వ అంతస్తు అనే మాట అక్కడ ఉందండి. 3వ అంతస్తు అనబడిన ఒక మిద్దె మీద, ఒక మేడ మీద ఒక కూటం జరుగుతుందండి. ప్రియులారా, మరి అక్కడ మనం చూడగలిగితే మరి త్రోయ అనే ప్రాంతంలో ఉన్న సంఘం అది. పౌలు గారికి ఎన్నో సంఘాలను కట్టే భాగ్యం దేవుడిచ్చారు. ఇప్పుడు నేనున్నాను. మనకున్న 3 సంఘాల్లో వారానికి 2 సార్లు ప్రతి సంఘాన్ని దర్శిస్తా ఉంటాం, ప్రార్థన చేస్తా ఉంటాం. కానీ పౌలు గారికి అవకాశం ఉండేది కాదు. ఆయన చాలా సంఘాలు కట్టారు. అందుకే ఒక్కొక్కసారి నెలకొకసారో, 2 నెలలకోసారో, లేదా 6 నెలలకోసారో, కొన్ని చోట్లయితే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాక్యం చెప్పి వస్తా ఉండేవారన్నమాట. మరి ఎందుకు? ఆయనకున్న సేవాభారం అలాంటిది. ఆయన వెళ్ళే లోపల కొందరు పరిచారకులను ఏర్పాటు చేసి వాళ్ళ చేత అక్కడ పరిచర్య చేయిస్తా ఉండేవారు. ఇలాగన అప్పుడప్పుడు మరి ఎక్కువ దినాల వ్యవధిలో ఆయన ఏ సంఘానికైనా వెళ్ళినప్పుడు ఎక్కువ సేపు వాక్యం చెప్పేవారు ఆయన. అలాగనే ఇక్కడ కూడా త్రోయ్ అనే స్థలంలో ఉన్న ఒక సంఘానికి వెళ్ళారండి. మరి పౌలు గారు వచ్చారని ఆ సంఘం అంతా ఎంతో ఆసక్తిగా ఒక 3వ అంతస్తు మేడగదిలో కూడుకున్నారండి. పౌలు గారు చేస్తున్న పని ఏంటో తెలుసా? అక్కడ ఏముందో తెలుసా అండి? మరునాడు ఆయన ప్రయాణమై ఉన్నారు కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి వరకు విస్తరించి వారితో మాట్లాడుచుండెననే మాట ఉందండి. అంటే ఆ మేడగదిలో పౌలు గారు చేస్తున్న పని ఏంటి చెప్తారు ఎవరైనా? దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. చూడండి, ఇక ఆయన వెళ్ళిపోతారు మరుసటి రోజు. మరలా ఎప్పుడొస్తారో తెలీదు. చాలా దినాలు పడతాయి. అందుకే విస్తరించి వాక్యం చెబుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసండి? ఆసక్తి కలిగి ఆ వాక్యాలు వింటున్నారు. అర్ధరాత్రి సమయం అయిపోయింది. అక్కడ మంచి మాట ఉంటదండి. ఆ గదిలో అనేక దీపములు వెలుగుచుండెను అని ఉంది. చూడండి, నేను అంటున్నాను, అక్కడ కనబడుతున్న దీపం ఒకటి, మానవ కంటికి కనబడుతున్న దీపం ఒకటి, కనబడని దీపం ఒకటి ఉంది అక్కడ. మీరు చెప్పాలి ఏంటో. కనబడుతున్న దీపాలు చాలా ఉన్నాయి. కనబడని దీపం ఏంటి చెప్పండమ్మా? వాక్యమే. ఏమండి, కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం కదండి. నీ వాక్యము నా 119వ కీర్తన ఉంటది కదా, నీ వాక్యము నా పాదములకు దీపమయ్యుంది, నా త్రోవకి ఏమయ్యుంది? అది వెలుగయ్యుంది. కనుక 2 వెలుగులు. ఒకటి ప్రకృతి సంబంధమైన భౌతికమైన దీపాలు ఉన్నాయి, వాళ్ళు కూర్చొని వినడానికి. రెండోది వాక్యమనే దీపమే వారి మధ్య వెలుగుతూ ఉంది.
ఆ దీపపు వెలుగులో వాళ్ళందరూ అర్ధరాత్రి అయిపోయినా సరే ఏం చేస్తున్నారు చెప్పండమ్మా? వాక్యం వింటా ఉన్నారు. చూడండి, ఈరోజు అర్ధరాత్రి వరకు వాక్యం చెబితే ఎంతమంది వినేవాళ్ళు ఉన్నారు చెప్పండమ్మా? అర్ధరాత్రి వరకు వాక్యాలు వింటున్నారా? ఒకప్పుడు మీకు తెలుసా, మరి దైవజనులు ప్రారంభ కాలాల్లో మరి క్రిస్మస్‌లు చేసే కాలంలోనండి ప్రియులారా, ఒక్కొక్క క్రిస్మస్ పూర్తి చేసరికి అర్ధరాత్రి దాటిపోతా ఉండేది. దైవజనులొచ్చి వాక్యం చెప్పే వరకు కూడా చెప్పడమా, అలాగున గంటలు, 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 గంటలు కనిపెడతా ఉండేవారు. ఏమండి? మన గ్రామాల్లో. మరి ఇప్పుడు ఉంటారా అలాగే చెప్పండి? 8 అయితే, 9 అయితే, కనీసం 10 అయితే ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంకా సర్దుకొని వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు ఎక్కడి నుంచో వస్తున్నారమ్మా ఆగండి అంటే ఆగుతున్నారు చెప్పండి? ఆగడం లేదండి. అంటే ఈరోజు ఏ ఆసక్తి పోయింది? వాక్యాసక్తి లేదు. ఈరోజు దైవజనులు లేని ఒక 10 నిమిషాలు ఎక్కువ వాక్యం చెబుతుంటే బాధపడిపోతున్న పరిస్థితి. కాబట్టి ఒకటే వినండి. ఆ 7వ మిద్దె మీద ఏముంది అనుభవం అంటే ప్రియులారా, వాక్యానుభవం అనేది ఉంది. కనుక ఎంత శ్రమొచ్చినా ఏ మిద్దె మీద నుంచి దిక్కకూడదు? చెప్పండి. ఏ మిద్దె నుంచి దిక్కకూడదు చెప్పండమ్మా? వాక్యమనే మిద్దె మీద నుంచి దిగకూడదు. సరే, ఇప్పుడు ఒక మాట చెబుతున్నాను వినండి. 7 మిద్దెలు విన్నాం కదా! ఒకసారి జ్ఞాపకం చేస్తారమ్మా? ఎవరైనా రాసుకున్నారా? రాసుకున్న వాళ్ళు ఒక్కసారి నాకు జ్ఞాపకం చేయండి. మొదటి మిద్దేంటి? ప్రార్థన. రెండవ మిద్దేంటి? స్తుతి. మూడవ మిద్దేంటి? కనిపెట్టుట. నాలుగోదేంటి? సహవాసము. ఐదో మిద్దేంటి? సహకారము. ఆరోదేంటి? సంస్కారపు విందు. ఏడోదేంటి? అమ్మ వాక్యమనే ఏండి ఈ 7 అనుభవాలు మనకి ఏ మిద్దె మీద దొరుకుతాయో తెలుసా? ఇవన్నీ దొరికే మిద్దొకటుందండి. ఏమిటి ఆ మిద్దంటే, దేవుని మందిరం అనే మిద్దె. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 7 ఆశీర్వాదాలు మనకి లోకంలో దొరకవు. అమ్మ బజార్‌లో దొరకవు. మన ఇంట్లో కూడా దొరకవు ఈ 7 కూడా. ఈ 7 అనుభవాలు మనకు దొరికే మిద్దె ఏదంటే, దేవాలయం అనే మిద్దె. ఇప్పుడు చెప్పండి, మనం ఏ మిద్దె మీద నుంచి దిగకూడదంటే, దేవాలయం అనే మిద్దె మీద నుంచి దిగకూడదు. ఇందాక మీకు ఒక బాటసారి గురించి చెప్పాను. ఎక్కడ? లోకాసు వార్తలో మనం చదువుకున్నాం కదండీ! పిల్లరా, మరి మరి 10వ అధ్యాయంలో ఆయన కనబడుతున్నాడు 30వ వచనంలో. ఏమండి? ఈ బాటసారి యెరూషలేము నుండి యెరికోకి దిగిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవాలయం నుంచే దిగిపోయాడని చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? యెరూషలేములో ఏముందమ్మా? యెరూషలేములో దేవాలయం ఉంది. కనుక దేవాలయం ఉన్న యెరూషలేము నుండి శాపగ్రస్తమైన యెరికోకి దిగిపోయాడు. అంటే దేవాలయాన్ని విడిచిపెట్టేశాడన్నమాట. అందుకే ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పడిన ఆయన కొర ప్రాణముతో కట్టుబడి వీళ్ళ సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి బట్టలు కూడా ఎత్తుకుని పోయారండి ఆ దొంగలు. కాబట్టి నిజంగా ఆ మంచి సమరయుడు వచ్చారు కాబట్టి అతడు బ్రతికి బట్టగట్టాడు మరలా. లేకపోతే ఏమైపోయాడు చెప్పండి ఆ రోజుతో? ఆ యొక్క బాటసారి జీవితం ముగింపు అయిపోయేది. కాబట్టి వినండమ్మా, 7 మిథ్య అనుభవాలు వీళ్ళారా, ఒకటి దేవాలయములో మనకు కనబడుతున్నాయి. మరొక మాట, మీరెవరు అభ్యంతర పడొద్దు. మీరు అభ్యంతర పడరులేండి. లైవ్‌లో చూస్తున్న వాళ్ళు అభ్యంతర పడొద్దు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, లైవ్‌లో చూసేవాళ్ళు బైబిల్ మిషన్ వారు మాత్రమే కాకుండా ఇతర మిషన్‌ల వారు కూడా ఉన్నారు. కొందరు సేవకులు కూడా చూస్తున్నారు. నేను చెబుతున్నాను, మీరేమనుకోవద్దు. ఈ 7 మిథ్య అనుభవాలు కూడా ఎక్కడ కనబడతాయో తెలుసండి? దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్‌లో కూడా కనబడుతున్నాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవ్వాలంటే వివరించాలి. అమ్మా, బైబిల్ మిషన్‌లో ప్రార్థనా అనుభవం ఉందా లేదా? చెప్పండి. అమ్మా, మరి స్తుతించే అనుభవం ఉందా లేదా? కనిపెట్టే అనుభవం ఉందా లేదా? అమ్మా, సహవాసం పరిశుద్ధులతో సహవాసం ఉందా లేదా చెప్పండి. అలాగే సహకరించే మనసు ఉందా లేదా చెప్పండి. బైబిల్ మిషన్ అనుభవాలు చూడండి. వీళ్ళ ఏదైనా కార్యం తలపెడితే విశ్వాసులు ఎంత చక్కగా సహకరిస్తారు. అలాగే సంస్కారపు విందుకు విలువ ఉందా లేదా చెప్పండి బైబిల్ మిషన్‌లో. చెప్పండమ్మా. కాబట్టి ప్రియులారా, అలాగే వాక్యానికి విలువ ఉందా లేదా చెప్పండి. ఈ 7 ఎక్కడున్నాయి చెప్పండి? బైబిల్ మిషన్. అంటే ఇతర సంఘాల్లో లేవని నేను అనడం లేదు. కానీ కొంతమంది ప్రియులారా, మరి ఈ 7 అనుభవాల్లో కొన్నింటిని చులకనగా చూసేవాళ్ళున్నారు. కొంతమంది కొన్నింటిని మానేసేవాళ్ళున్నారు. కాబట్టి అలా మానకూడదు. కనుక నేను అంటున్నాను, ఒక మాటలో చెప్పాలంటే బైబిల్‌లో ఉన్న అనుభవాలే కదా ఇవన్నీ. బైబిల్ మిషన్‌కే కాదు, అన్ని మిషన్‌ల వారు కూడా సంపాదించుకోవాలి. అన్ని సంఘాలకి కూడా ఈ 7 అనుభవాలు రావాలి. ఈ 7 అనుభవాలు వస్తే మనందరం కూడా దేవుడు మన కోసం ఓ మిద్ది పంపిస్తున్నాడమ్మా. చెప్పండి. అమ్మా, మనందరము పరలోకం వెళ్ళాలంటే మన కోసం వచ్చే మిద్ది పేరేంటి? షకీనా మేఘం. మన కొరకు రాబోతున్న షకీనా మేఘం కూడా ఒక మిద్దె. ఎందుకు మిద్దె అంటే పైనుండేదా? కిందుండేదా? పైనుండేదే కదండీ! మేఘం కూడా పైనుంటదా? కిందుంటదా? పైనుంచొచ్చే మిద్దె. ఇంకో మాట చెప్పనండి. షకీనా మేఘం అనే మిద్దె మీదకి మనం వెళ్ళగలిగితే, ఆ మిద్దె మరలా మనం ఇంకో పెద్ద మిద్దె మీదకి తీసుకెళ్ళిపోద్ది. ఆ మిద్దె పేరేంటి? పరలోక రాజ్యం. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యం అనే మిద్దె మీదకి మనల్ని తీసుకువెళ్తది ఈ భాగ్యం. కాబట్టి వింటున్నారా?
మందిరం అనే మిద్దెలోకి వచ్చిన మనము షకీనా మేఘం అనే మిద్దెకి సిద్ధపడితే ఆ మేఘం అనే మిద్దె మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందండి? పరలోక రాజ్యం అనే మిద్దె మీదకి తీసుకుని వెళ్తుంది. కనుక ఈ వాక్యం ద్వారా ఆ భాగ్యం సంపాదించాలి. అయితే అదనంగా ఒక 2 జాగ్రత్తలు చెప్పేసి ముగించేస్తాను. అమ్మా, ఈరోజు మిద్దె మీద ఉన్నాం మనం. ఓ ఏం పర్లేదు, నేను మిద్దెక్కేసాను, నేను మేడెక్కేసాను, బాగానే ఉన్నాను అనుకుని అశ్రద్ధగా గాని ఉన్నామనుకోండి, ప్రమాదం జరిగే పరిస్థితి కూడా ఉంది. 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి ఇందాక చెప్పుకున్న ప్రియులారా అపోస్తుల కార్యముల గ్రంథంలోనే ప్రియులారా మనం మేడగది చెప్పుకున్నాం కదండి. దేవుని వాక్యం ఉన్న మేడగది. అక్కడ 9వ వచనం అపోస్తుల కార్యముల గ్రంథం 29లో చూస్తే ఐతుకు అనే యవనస్తుడున్నాడు. ఆయన అదే మేడగదిలో ఉన్నాడు. మేడగదిలో ఉండి వాక్యం వింటూ వింటూ కిటికీలో కూర్చొని ఏం చేశాడటమ్మా? నిద్రపోయాడండి. అమ్మా, ఓ పక్క వాక్యం జరుగుతుంది, ఓ ప్రక్క గదంతా వెలుతురుంది, అందరూ ఆసక్తిగా ఉంటున్నారు. ఈ యవనస్తుడు మాత్రం ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుంటే ఎలా పడిపోయాడు అంటారేమో. అమ్మా, కిటికీలు అంటే ఇప్పుడు మనకున్న ఇలాంటి కిటికీ కాదు, ఓపెన్ విండోస్ అన్నమాట. అంటే ఆ కిటికీకి ఏముండవు చెప్పండి? అడ్డులు ఏముండవు, కేవలం మరి ఓపెన్ గా ఉంటది. ఆ కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చోవడమే తప్పు అంటే కిటికీలో కూర్చున్నోడు ఇంకో తప్పు చేస్తున్నాడు. ఏంటో తప్పు? అమ్మా, నిజానికి ఒక మాట, కిటికీలో ఎందుకు కూర్చున్నాడో తెలుసా మీకు? అమ్మా, చూడండి, యవనస్తులకి మనసు ఎలా ఉంటుందో తెలుసండి? మందిరానికి వస్తారు గాని పూర్తిగా కార్యక్రమం మీద మనసు ఉండదు. ఓ కన్ను అటు ఉంటది, ఒక కన్ను ఇటు ఉంటది. అందుకే ఐతుకు కూడా చెప్పండి అమ్మా, ఒక కన్ను లోపల, ఇంకోటి చెప్పండి, ఇంకో కన్ను బయట. ఎందుకు? బయట లోకం ఉంది. అందుకే మీరు చూడండి, మందిరానికి వెళ్ళే యవనస్తులు చాలా మంది బైబిల్ తేవడం లేదు కానీ ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లు తెస్తున్నారు. వాక్యం వింటున్నట్టే కనబడతారు. మధ్య మధ్యలో ఏం చెప్పండి? చాటింగు, ఏమండి చీటింగు, ఇవన్నీ. అమ్మా, నువ్వు చాటింగ్ చేస్తున్నావు అంటే ఎవరిని చీటింగ్ చేస్తున్నావు? నిన్ను నువ్వే చీటింగ్ చేసుకుంటున్నావు. దేవుని చీటింగ్ చేస్తున్నావు. కాబట్టి మందిరంలో ఉన్నంత సేపు అయినా నువ్వు ఏం చేయాలి? మనసు దేవుని మీద ఉండాలి కదా! ఆ కాలంలో ఫోన్లు లేవు గానీ బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు. అటు చూసాడు, ఇటు చూచాడు, అటు చూటి, ఇటు చూచాడు. కొంతసేపటికి నిద్రొచ్చింది. నిద్రొచ్చిన వాడు ప్రియులారా మరి కిందకి దిగి కూర్చుంటే బాగున్ను. ముందుకు పడినా పోనీ బాగున్ను. పళ్ళే రాలిపోయేవి ముందుకు పడితే. ఏవండి? కానీ వెనక్కి పడ్డాడు. ఏం పోయింది చెప్పండి? అమ్మా, వెనక్కి పడ్డాడు. వెనక్కి పడినవాడు ప్రాణమే పోయింది. చూసారా? అశ్రద్ధగా ఉండడం వలన మిద్దె మీద ఉన్నాడు, అంతస్తులో ఉన్నాడు. అశ్రద్ధ వలన పడిపోయి ప్రాణం పోయింది. అక్కడ పౌలు గారు ఉన్నారు కాబట్టి వెళ్లి ప్రార్థన చేసి బ్రతికించాడు అనుకోండి. మరి పౌలు గారు లేకపోతే ఏమో అని చెప్పండి. అంతే కదా! కాబట్టి వినండమ్మా, మిద్దె మీద ఉండే వాళ్ళు ఎలా ఉండకూడదు? అశ్రద్ధగా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనది. ఇంక రెండవది ఏంటంటే, మిద్దె మీద ఉండేవాడు ఎట్టి పరిస్థితుల్లోని క్రిందకి చూడకూడదండి. ఒకసారి చూడండి, సమూయేలు రెండో గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని కానీ మనం చూడగలిగితే, అక్కడ ప్రియులారా ఒక మిద్దె కనబడుతుంది. చదవక్కర్లేదు గానీ, అది మనందరికీ తెలిసిన చరిత్ర. క్లుప్తంగా మీకు అర్థమవ్వడం చెప్పేస్తాను. దావీదు గారు ఉన్నారండి. దావీదు గారు వసంత కాలంలో బయటేమో యుద్ధం జరుగుతుంది. అమ్మా, దేశం బయటేమో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఎక్కడుండాలి? మాట్లాడాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు రాజుగారు ఎక్కడుండాలి? నిద్రపోవాలా? ఈ రాజుగారు నిద్రపోవడానికి వెళ్ళాడు ఏంటో గాని. అమ్మా, పగలంతా నిద్రపోయాడండి. సాయంకాలం మెలుకువ వచ్చింది. చక్కగా లేచాడు. మిద్దె మీదకెళ్ళాడు. మిద్దె మీదకెళ్ళి దేవుని స్తుతించడం మానేసి, పైకి చూచి దేవుణ్ణి ఆరాధించవలసిన వాడు ఎక్కడ చూసాడో తెలుసండి? పొర్రపాటున క్రిందకి చూచాడు. క్రిందకి చూడగానే చూడకూడని దృశ్యం ఒకటి చూచాడండి. వీళ్ళరా వివరం నేను చెప్పడం లేదు గాని మీ అందరికీ తెలుసు. వీళ్ళారా ఒకటే వినండి. వీళ్ళారా ఊరియాను చూచి మరి ప్రియులారా బత్షెబను చూచాడు. ఊరియా భార్య అయిన బత్షెబను చూడకూడని పరిస్థితుల్లో చూచాడు. ఇలా చూడండి, నేను ఓ మాట చెబుతున్నాను. ఒక్కొక్కసారి మన కంటికి కూడానండి, మనం చూడకూడని కొన్ని సంగతులు మనం కోరుకోకుండానే మన ముందుకు వస్తా ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనించారా? ఉదాహరణకి మనం దారిలో వెళ్ళిపోతా ఉంటాం. ఆ గోడకి, ఈ గోడకి మనం చూడకూడని సినిమా పోస్టర్స్ కనబడతా ఉంటాయి. మనం ఏం చేయాలి? నాకు సంబంధించింది కాదది, నాది కాదు అని ఏం చేయాలి చెప్పండి? అసలు మన కనుదృష్టి దాని మీదకి వెళ్ళనివ్వకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసండి? చూచి, చూచి, చూచి దానిలో లీనమైపోతారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక ఇంకా ఎక్కువైపోయింది. ఏదో మంచి వీడియో చూద్దామని మీరు సెల్ ఫోన్ పట్టుకుంటారు. అలా పైకి చూస్తా, చూస్తా ఉండగా సడెన్‌గా చూడకూడని వీడియో ఏదో అక్కడ ప్రత్యక్షమవుతది. ఏం చేయాలి చెప్పండి దేవుని పిల్లలు? ఇది నాకు సంబంధించింది కాదు. నా కన్నులు చూడకూడదు. అని ఏం చేయాలి? దాన్ని పైకి తోసేయాలి అంతే. లేదా కిందకు తోసేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం తోత్తలేదు గానీ మనమే అందులో పడిపోతామన్నమాట. అవునా కాదా చెప్పండమ్మా? ఒక్కసారి ఏముందో చూద్దామని చూస్తారు అంతే. ఇంక బానిసలైపోతారు. అమ్మా, అలాగనే ఎంతో మంది భక్తులు బానిసలైపోయినోళ్ళున్నారు. దావీదు కూడా అలాగే. ఆయన ప్రియులారా చూడడం పొరపాటు కాదు గానీ, చూచిన ఆయన తమాయించుకోలేకపోయాడు. పొరపాటు చూచాం నేను అంటున్నాను. పొరపాటు చూడకూడనిది ఒకసారి చూసావంటే నీ తప్పు కాదు గానీ, రెండోసారి చూసావంటే చెప్పండి తప్పు. మరి చూచాడు, చూడకూడని దృశ్యం చూచాడు. ఏం చేశాడో తెలుసండి?
పాపము చేశాడు కదా. దేవునికి ఇష్టం లేని పాపం. ఒక పాపంతో అయిపోలేదండి. అమ్మా, ఆమెతోటి వ్యభిచారం చేశాడు. రెండవది, ఆమె భర్త అయిన ఊరియాను చంపించాడు. ఒకటి వ్యభిచారం, రెండు నరహత్య. ఈ రెండు దేవునికి ఇష్టం లేని దారుణమైన పాపాలన్నమాట. అందుకే దేవుడు ఊరుకున్నాడు చెప్పండి. దావీదు నాకు ఇష్టమైన వాడే అని సాక్ష్యం ఇచ్చిన దేవుడే తనకిష్టం లేని పని చేసినప్పుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆ దావీదుకు దేవుడు తగిన శిక్ష విధించాడు. కాబట్టి వినండి, ఈరోజు మనం ఒకటే జ్ఞాపకం చేసుకుందామండి. పిల్లరా, దావీదు అసలు యుద్ధానికి వెళ్ళాల్సినోడు ఇంటి దగ్గర ఉన్నాడు. పోన్లే ఏదో బలహీనత అనుకుందాం. పైకి చూడాల్సినోడు కిందకు చూచాడు. ఏదో పొరపాటును చూశాడు అనుకుందాం. చూచిన వాడు ఏం చేయాలి చెప్పండి? తన కన్ను దృష్టి మార్చుకోవాలి కదా. మరి కొలస్సీ పత్రిక 3:1 మనం వాక్యం చదివాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మనసు ఉంచండి గాని భూ సంబంధమైన వాటిని చూడొద్దు అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైనా గమనించండి అమ్మా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టామా మనము కూడా పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టామా పరలోకం చేరే భాగ్యం దేవుడు ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, మిద్దె మీద ఉండేవారు ఏం చేయకూడదండి? అశ్రద్ధగా ఉండకూడదు. రెండో చెప్పండి, కిందకి కూడా చూడకూడదు. కిందకు చూడడం అంటే లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం. సముద్రం మీద నడుస్తూ నడుస్తూ పేతురు తన ముందున్న ప్రభువును చూడడం మానేసి కిందకు చూశాడు. ఏమైపోయాడమా? మునిగిపోయాడలే చెప్పండి. అలాగే మన ఎదుట విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసయ్య మన ముందున్నాడు గనక ఆయన చూచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. లేదా మనల్ని తీసుకుని వెళ్ళే ప్రభు. అమ్మ, ఒక మాట అడుగుతున్నాను చివరిగా, మనం వెళ్ళాలనుకుంటున్న పరలోకం పైనుందా కింద ఉందా? అందరూ చెప్పాలి. మనం వెళ్ళాలనుకుంటున్న పరలోకం పైనుందా కింద ఉందా? పైన ఉంది. వెళ్ళకూడదు అనుకుంటున్న పాతాళం ఎక్కడుంది? కింద ఉంది. మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్పాను. పైనేమో పరలోకం ఉంది, కిందేమో పాతాళం ఉంది. ఇప్పుడు మన దృష్టి పైకుందంటే ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? మాట్లాడండి అమ్మా. ఆ కిందకుందంటే ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది? పాతాళం. ఇంకా మీకు అర్థం అవడానికి ఓ మామిడి తోటకి వెళ్ళారండి. మీరు తాజాగా ఉన్న మంచి ఫలాలు కాయలు కావాలంటే చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు పైకి చూడాలా కిందకి చూడాలా? అమ్మా, ఇంకా మామిడికాయలు రాలేదు కదా అంటున్నారా? వచ్చేస్తాయి, రెడీగా అవుతున్నాయి. వినండి అమ్మా, మీరు ఒక మంచి మామిడి పండు మామిడికాయ కావాలనుకుంటే చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడ చూడాలి? పైకి చూడాలా కిందకి చూడాలా? పైకే చూడాలి. ఎందుకంటే పైన ఏముంటాయి చెప్పండి? తాజా ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు ఉంటాయి. అదే నువ్వు కిందకు చూసావంటే కింద కూడా ఉంటాయి. కింద ఏముంటాయి చెప్పండి అమ్మా? రాలిపోయినవి. అమ్మా, చిలకొట్లు. అమ్మా, మీరు చిలకొట్లు అనుకోకండి అన్నిని. ఈ మధ్య కొన్ని వీడియోలు మీరు చూస్తున్నారు లేదో, పాములు కూడా ఏం చేస్తున్నాయటండి? ఈ పళ్ళు తినేసి వదిలేసి వెళ్ళిపోతున్నాయి. మనం అనుకుంటున్నాం, ఓహో ఏదో రామచిలక కొట్టింది, అది తింటే బాగుంటది అని తింటున్నారట కొంతమంది. అందుకే చిలకొట్లు, అమ్మా, మరి ఈ కాకొట్లు తినకండి అంటున్నారా? అది ఏ కొట్టో మనకి తెలియదు. ఏది కొట్టిందో తెలియదు మనకి. కాబట్టి జాగ్రత్త. మీరు కింద వెతికితే పనికి రానివి, అమ్మా, ఉపయోగం లేనివి, ఎండిపోయినవి, అమ్మా, అవి ఇవి కొట్టేసినవి, కుళ్ళిపోయినవే ఉంటాయి కదా. మీకు శ్రేష్టమైనవి కావాలంటే ఎక్కడ చూడాలి? అలాగే అంటున్నాను. శ్రేష్టమైన పరలోక రాజ్యం నీకు కావాలంటే ఎక్కడ చూడాలి చెప్పండి? పైకి చూడండి. పైనున్న వాటిని వెతకండి. మీరు ఆ పైకే వెళ్తారు. క్రింద ఉన్న వాటి మీద మనస్సు పెట్టకండి. కాబట్టి ఈ రోజు విన్న మాటను బట్టి మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో ఉన్న దేనిని తీసుకోవడానికి ఏం చేయకూడదు చెప్పండి? క్రిందకి దిగకూడదు. కాబట్టి మిద్దె ఉన్నతమైన అనుభవాలు, ఇల్లు అంటే లోకము. కాబట్టి ఉన్నతమైన అనుభవాలు లేదా చెప్పాలంటే మందిరం అనే ఉన్నతమైన చోట ఉన్న మనం క్రింద ఉన్న లోకములోకి ఎప్పుడు కూడా దిగకూడదు. అలాగన్నామని చెప్పేసి ఒక మిద్దె మీద మేడ మీద అలా ఉండిపోమని కాదు అర్థం. అర్థం ఏంటి చెప్పండి? ఆ అనుభవాల్లో ఉండండి అని అర్థం. ఆ అనుభవాలు కలిగి ఉందామండి. రాకడ హెచ్చరిక కదా అది. ఆ రాకడ హెచ్చరిక కలిగి తగిన దీవెన అందుకుందాం. అట్టి ధన్యత ఈ వాక్యం ద్వారా తండ్రి మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీవు అందించిన శ్రేష్టమైన వాక్యం కొరకు వందనాలయ్యా. నిజమే నా తండ్రి, నాయన నీ వాక్యములో రాకడ గురించిన హెచ్చరికలు కొన్ని తెలియజేస్తావు. ఈ రోజుతో సిద్ధపాటు నెల పూర్తవుతుంది మాకు. రేపటి నుంచి ఆనంద మాసం ప్రారంభమవుతుంది. అందుచేతనైనా ఈ మిథ్య అనుభవంలోంచి కొన్ని మాటలు మేము విన్నాం. 7 మిథ్య అనుభవాలు విన్నాం. ఆ 7 మిథ్య అనుభవాలు కలిగిన వాళ్ళమై, జాగ్రత్త కలిగిన వారమై, కిందకు చూడకుండా పైనున్న నీ వైపు చూస్తూ పైకే చేర్చబడే భాగ్యం మాకు దయచేయమని వాక్యమై మాతో మాట్లాడిన మంచి బోధకుడైన యేసయ్య పేరట వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 మంచిది. ఒకసారి అందరూ లేచి నిలబడదామండి. లేచి నిలబడి మనం సిద్ధపరచుకుందాం.